అనుకోకుండా ప్రకటన గ్రంథంలో అడుగు పెట్టాల్సి వచ్చింది. అంటే ప్రకటన గ్రంథం చెప్పడానికి ప్రకటన గ్రంథంలో అడుగు పెట్టాల్సి రాలేదు. దేవుడు నాకు ఒక చిన్న మాట, పరలోకం అని ఒక మాట నా మనసులో పెట్టారు. పరలోకం గురించి చెప్పాలి అని మాట్లాడినందుకు ప్రకటన గ్రంథంలో అడుగు పెట్టాల్సి వచ్చింది. కానీ దాని గురించి చెప్పాలంటే ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఏర్పడిందని నాకు అర్థమైంది. నన్ను ఎలా ఇరికించాడా తెలీదు ప్రకటన గ్రంథం గురించి చెప్పడానికి, లేదా అలా తీసుకెళ్ళి 1-2 పార్ట్లో మళ్ళీ నన్ను బయటకు తీసుకొస్తాడో తెలీదు. మొత్తానికి అడుగైతే దీంట్లో వేశాను. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు సహాయం చేయాలి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో మొదటి 2 లైన్లు నేను చదువుతాను. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరలా ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. అక్కడ ఆగిపోండి. పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉంది, డోర్ ఓపెన్ అయి ఉంది. అది మనకి ఏం చెప్తుంది? మనం బైబిల్ చదువుతున్నప్పుడు పరలోకము తెరవబడుట అనే మాట మనం చూస్తాం. ఆకాశము తెరవబడుట, అక్కడ హెవెన్ అనే మాట ఉంటుంది. అంటే పరలోకం, పైనున్న ఆకాశం, ఇక్కడున్న మబ్బులు దాటిన పైనున్న ఆకాశం తెరవబడి, అది మనం ఎక్కడ చూస్తాం? ప్రభు బాప్తిసం పొంది నీటిలోంచి నడిచి వస్తుంటే ఆకాశము తెరవబడి, అక్కడి నుంచి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించును. సమ్టైమ్స్ పరలోకం తెరవబడినప్పుడు పరలోకంలో ఏముందో కొంతవరకు కనబడిన సందర్భం ఉంటుంది. స్టెఫను ఆత్మపూర్ణుడై రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆకాశం వైపు తేరి చూడగా ఆకాశం తెరవబడియు దేవుని సింహాసనం పక్కన క్రీస్తు నిలిచి ఉండుటయు అతడు చూచెను అనే మాట మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం, అంటే ఇశ్రాయేలీలు బానిసలుగా వెళ్ళిపోయారు. నెబుకద్నెజరు కల్దీల దేశానికి బానిసలుగా వెళ్ళిపోయిన సమయం. అప్పుడు యెహెజ్కేలు ఆ కాలంలో కూడా ప్రవక్తగా పనిచేశాడు. అప్పుడు జరిగిన ఒక విషయం, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 30వ సంవత్సరం 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ఆ క్రింద చదివితే పరలోకంలో ఉన్న జీవులు, పరలోకంలో తను ఏం చేసి చూశాడో వాటన్నిటి గురించి రాయబడుతుంది. మనం వాటి గురించి చెప్పుకుందాం వచ్చేవారు. ఈరోజు నేను చెప్పాలనుకున్నది అది కాదు. వచ్చే వారానికి అందులోకి వెళ్తాం, ఆ పాయింట్లోకి. భూమి మీద మనుషులు ఉన్నప్పుడు ఆకాశం తెరవబడి, పరలోకం తెరవబడి, లేదా ఆకాశం ఓపెన్ అయినప్పుడు పరలోకములో కొన్నింటిని వాళ్ళు దర్శన రీతిగా చూసిన పరిస్థితులు, పరలోకం నుంచి స్వరం విన్న సందర్భాలు మనం చూసాం ఇప్పుడు దాకా. కానీ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసింది ఏంటి? పరలోకములో ఒక తలుపు, తలుపులు ఉండుంటాయి, చాలా తలుపులు ఉండుంటాయి. ఒక తలుపు తెరవబడింది. పరలోకం తెరవబడడం కోసం కాదు, అక్కడ ఆకాశం తెరవబడడం కోసం కాదు. అక్కడ ఏం చెప్పబడిందంటే ఒక తలుపు తెరవబడింది. ఆకాశం తెరవబడడం అనేది వేరొకటి. దేవుని వద్ద నుంచి మనకేదో ఒక సమాచారం వస్తుంది. దేవుడు మనకేదో చూపించాలనుకుంటున్నాడు, దేవుడు మనకేదో చెప్పాలనుకుంటున్నాడు. అప్పుడు ఆకాశం తెరవబడడం గురించి వస్తాం. కానీ మనిషి నేరుగా దేవుని వద్దకు వెళ్ళి అక్కడ ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాడు, లేదా అక్కడ ఉండాలనుకుంటున్నాడు. అలాంటి సందర్భాల్లో ఆ పరలోకములో తలుపు తెరవబడడం కోసం ఉంటుంది. చూడండి, మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైండు నేను, నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరగనం లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవ్వడు వేయలేడు. దేవునికి స్తోత్రం.
అంటే ఫిలడెల్ఫియా సంఘం పవిత్రంగా జీవిస్తుంది కాబట్టి డోర్ ఓపెన్ చేసి పెట్టాడు. నువ్వు పరలోకం ఎప్పుడైనా వచ్చేచ్చు, నీకు తలుపు తెరిచి పెట్టాను. తలుపు తెరడం అంటే ఎవరో పర్సన్ పరలోకంలో ఎంటర్ అయిపోవడానికి, అది లేదా ఆకాశం తెరవబడ్డం అంటే అక్కడి నుంచి ఇక్కడ కనపడమే తప్ప ఇక్కడి నుంచి ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళడానికి కాదు. తలుపు తెరిచి పెట్టడం అంటే ఒక ఇంట్లో డోర్ తీసామంటే లోపలికి రమ్మని. ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే అంతకుముందు చాలామంది పరలోకాన్ని చూశారు, అవన్నీ నేను చెప్తాను వచ్చేవారు. అందులోంచి కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. అయితే ఇక్కడ అలా కాదు. ఈ ప్రకటన గ్రంథం ప్రత్యేకత ఏంటంటే తలుపు తీసి వచ్చేయమన్నాడు పైకి యోహాన్ని. అందుకు ప్రకటన గ్రంథం చాలా చాలా ప్రత్యేకమైంది. అయితే అక్కడికి వెళ్ళి చూసిన వాడు ఇంకా డీటెయిల్గా చూస్తాడుగా. కింద నుంచి దర్శనం చూసిన వాడికి కనబడుతుంది, అందులో ఏం సందేహం లేదు. లేదా ఒక ఆరాధన చేస్తున్నప్పుడు చూసిన వాడికి కనపడుతుంది, అందులో ఏం సందేహం లేదు. కానీ అక్కడికి వెళ్ళిన వాడు అక్కడ చాలాసేపు ఎన్ని గంటలు ఉన్నాడో తెలీదు, ఏమో రోజులు ఉండొచ్చు, మనకు తెలియదు. చాలాసేపు ఉన్నాడు కాబట్టి అతని దగ్గర ఇంకా డీటెయిల్ మనకు దొరుకుతుంది. అది దీని యొక్క ప్రత్యేకత. తలుపు తెరవబడి ఉండుట, దాన్ని అతను గమనించాడు. దేవుని స్తోత్రం. ఇక నుంచి మిగతా విషయాలు మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. అందరూ తల్ల వంచండి, మళ్ళా చెప్దాం హల్లెలూయా. రైట్, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మరలా ఈసారి ఆ వచనాన్ని పూర్తిగా చదువుదాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడిగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఎక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదన నేను. చదివారు కదండి. ఈ సంగతులు జరిగిన తర్వాత కొన్ని సంగతులు జరుగుతాయట. జరిగిన తర్వాత ఆకాశం వైపు చూస్తే పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉంది. తెరవబడిన తర్వాత అతను ఇంతకు ముందు విన్న స్వరము అక్కడ ఆగిపోండి. ఏ స్వరం అది? ముందు విన్న స్వరం. ఎప్పుడు విన్నాడు? రైట్, ఈసారి నేను ఒక్కొక్క పాయింట్ వైజ్గా వస్తాను. అసలు ఈ ప్రకటన గ్రంథం మనకి ఎలా వచ్చింది చెప్తారా? ప్రకటన గ్రంథం మనకి ఎలా వచ్చింది చెప్పండి. ప్రకటన గ్రంథం మనకి ఎలా వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు, మొదటి వచనం, తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు తన దాసులకు ఇవ్వడానికి ఒక ప్రత్యక్షత ఇస్తే ఆ ప్రత్యక్షతే ప్రకటన గ్రంథం అయింది. హల్లెలూయా. అంతేనా? అలాగే వచ్చిందా? ఇంకేమి లేదా? కంటిన్యూ చేద్దాం. ఈ సంగతులు త్వరలో సంభవించనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఇప్పుడు మీకేమర్థమైంది? దేవుడు తన దూత ద్వారా యోహానుకి ఇచ్చాడు. ప్రకటన గ్రంథం దేవుడు యోహానుకి ఇవ్వలేదు, దేవుడు దూత ద్వారా యోహానుకి ఇచ్చాడు. ఆ దూత ద్వారా యోహానుకి ఎలా వచ్చింది? అతడు అంటే ఎవరంటే ఆ దూత. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు, దాని ఒరిజినల్ తర్జుమా తాను చూచినదంతయు సాక్ష్యమిచ్చెను. ఏం జరిగిందంట? దేవుడు యోహానుకి యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత ఇవ్వాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక దూత ద్వారా యోహానుకి ఇచ్చాడు. ఆ దూత తాను చూచినంత మట్టుకు ఎంతైతే చూశాడో అంతా యోహానుకి చెప్తే యోహాన్ రాశాడు. ప్రకటన గ్రంథం మనకి ఎలా వచ్చింది, ఎందుకో దానికి కారణం కూడా చెప్తాను. ఎందుకంటే ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు అక్కడక్కడ ఈ దూత మనకి కనపడతాడు. 19వ అధ్యాయం అక్కడ పరలోకమందు హల్లెలూయా హల్లెలూయా అంటూ ప్రభువుని స్తుతిస్తున్నారు, ఇంకా స్తుతించమంటున్నారు, ఇంకా స్తుతిస్తున్నారు, గొప్ప స్వరంతో చెప్తున్నారు. అప్పుడు గొర్రెపిల్ల వివాహం గురించి మాట్లాడుతున్నారు. 9వ వచనం, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను. ఎవరతడు?
యోహానుతో ఆ దూత ఎలా చెప్పాడట, ఏమని? గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని రాయి పుస్తకంలో. అర్థమవుతుందా మీకు? ప్రకటన గ్రంథం ఎలా రాయబడిందంటే అన్ని చోట్ల చెప్పక్కర్లేదు విషయం, అక్కడక్కడ చెప్పాడంటే ప్రకటన గ్రంథంలో జరిగిన విషయాలన్నీ యోహానుతో పాటు ఒక దూత దగ్గరుండి రాయించాడు. నువ్వు ఇది రాయి, నువ్వు ఇలా రాయి, నువ్వు ఇలా రాయి. ఎందుకు? ఆ అవసరం ఎందుకు ఏర్పడింది? ఇప్పుడు మత్తయి సువార్త, మత్తయితో దేవుడు చెప్పాడు, ఓకే. ఆది కాండం మోషేతో దేవుడు చెప్పాడు, రైట్, మధ్యలో ఎవరు లేరు. కానీ ప్రకటన గ్రంథానికి ఒక దూత ఎందుకు ఉండాల్సిన అవసరం ఏర్పడింది? అలాగే వెళ్దాం, ఎందుకంటే ఇది కొంచెం కష్టమైన సబ్జెక్ట్ కాబట్టి నాకు నెమ్మదిగా వెళ్తాను. జనరల్గా నా ఆకలి మీకు తెలుసు కదా, ఒక ప్రసంగంలో 5 పాయింట్లు ఉంటే 5 చెప్పేస్తాను, 10 వస్తే 10 చెప్పేస్తాను, 15 వస్తే 15 చెప్పేస్తాను ఆ రోజు. సో నా ఆకలి అలా ఉంటుంది. కానీ దీని విషయంలో నేను తొందరపడను, కక్కుతుపడను, ప్రశాంతంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది ఇంకో పార్ట్ అయినా పర్వాలే. అలాగని మనమేం బబుల్ గమ్ కాదు కదా, జాతకనే వెళ్దాం సాధ్యమైనంత వరకు. సరే, అసలు దూతతో పని ఏంటి? దూతతో పని, మీరు యెరూషలేం చూడడానికి మన వాళ్ళు వెళ్ళరు. ఒకేలా ఎవరైనా వెళ్ళారనుకోండి, యెరూషలేములో దిగగానే అక్కడ కొంతమంది లోకల్ గార్డ్స్ కనపడతారు, లోకల్ గైడ్స్ కనపడతారు. వాళ్ళకి ఆ ప్రాంతం వాళ్ళు కాబట్టి, ఆ ప్రాంత భాష తెలుసు కాబట్టి, ఆ ప్రాంత వాతావరణం తెలుసు కాబట్టి, ఎక్కడ లాడ్జీలు ఉంటాయి, ఎక్కడ ఫుడ్ ఇండియా ఒడికి బాగుంటుంది, ఎక్కడ ఫుడ్ ఆంధ్ర ఒడికి బాగుంటుంది, ఎక్కడ ఫుడ్ తమిళ్ చైనా ఒడికి బాగుంటుంది, అన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి. అండ్ ఓ రాయి అంటే ఈ రాయి బైబిల్కి సంబంధించింది అంటే దేనికి సంబంధించింది, ఈ గుహ దేనికి సంబంధించింది, ఈ బిల్డింగ్ దేనికి సంబంధించింది, ఆ లోకల్ అంతా వాళ్ళకి తెలుసు కాబట్టి గైడ్ అవసరం, ఒక గైడ్ అవసరం. నువ్వు మీ ఊళ్ళో పోనీ మన ఆంధ్రప్రదేశ్లో మన ఏరియాలోనో ఏదో ఒక ఏరియాకి వెళ్ళావు అనుకో, అన్నీ చూడడానికి పెద్ద అవసరం లేదు. చెట్లు నీకు ఆల్రెడీ తెలుసు. నీకు తెలియని చెట్లు ఎక్కడో ఒకటి కనపడితే అది ఏంటని అక్కడ అడగాలి. నీళ్లు తెలుసు, గాలి తెలుసు, నేల తెలుసు, చెట్లు తెలుసు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, మ్యాక్సిమం అన్నీ మనకు తెలిసిన పదార్థాలే, తెలిసిన వస్తువులే, తెలిసినవే. కాబట్టి గైడ్ అవసరం లేకపోవచ్చు, కానీ మనకు తెలియని ఒక చోటికి వెళితే గైడ్ అవసరం. పరలోకం అంటే ఏంటి? పరలోకం అంటే ఇది కానిది. పర అంటే ఇంకోటి ఏదో కాదు, ఇహ పర, ఇది కాదు ఇంకొకటి. పరాయోడురా, పరాయి, అందులోదే పర. అర్థమైందా? పరలోకం అంటే స్వర్గం అని అర్థం కాదు, ఈ లోకం కానీ ఇంకొక లోకం. కానీ బైబిల్ మనకు పరలోకం వాడాడు, వేరే లోకం పరలోకాన్ని, స్వర్గాన్ని దానికి వాడారు కాబట్టి మనం దాన్ని కొనసాగించుకుంటున్నాం. అలాగే వెళ్దాం. ఆ లోకం మనకు తెలియంది, అక్కడ పదార్థాలు మనకు తెలియవు, అక్కడ వాతావరణం మనకు తెలియదు, అక్కడ వాళ్ళ భాష మనకు తెలియదు, అక్కడ వస్తువులేంటో మనకు తెలియదు. ఇప్పుడు ప్రకటన గ్రంథం అంతా ఉపమానంగా ఉందని అంటుంటారు కొంతమంది. సించోంజీ లాంటి వాళ్ళు అక్కడక్కడ ఈ పేరు ఎత్తుతాను, ఎందుకంటే ప్రకటన గ్రంథం గురించి మాట్లాడాలంటే సించోంజీ యొక్క శాఖ కోసం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళే ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా మాకు మాత్రమే ప్రకటన గ్రంథం తెలుసు, మేము ప్రకటన గ్రంథ వ్యాఖ్యానికులు, మాకు ప్రకటన గ్రంథం వచ్చు, ప్రకటన గ్రంథం తెలుసుకోపోతాడు భ్రష్టుడు అని ప్రకటన చేస్తారు. కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళ పేరు ఎత్తాల్సి వస్తుంది. వాళ్ళు ఏమంటారంటే ప్రకటన గ్రంథంలో ఉన్నాయన్నీ ఉపమానాలే, అందులో ఉన్నవి ఏమీ నిజాలు కాదంటారు. కాదు, ప్రకటన గ్రంథంలో ఏదైతే మనకి అర్థమవుందో ఉందో దాన్ని ఉపమానంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకు ఉపమానంగా చెప్పాల్సి వస్తుందంటే, నువ్వు ఒక ఊరు వెళ్ళావు, ఆ ఊరిలో ఒక స్వీట్ తెచ్చిచ్చారు వాళ్ళు, అది నువ్వు ఎప్పుడూ చూడలేదు, దాన్ని నువ్వు తిన్నావు, ఆ టేస్ట్, అలాంటి టేస్ట్ నువ్వు ఎప్పుడూ అనుభవించలేదు. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు, ఆ టేస్ట్ ఎలాగుందరా అని అడిగితే నువ్వు ఎలా చెప్తావు? నువ్వు చూడందే, నువ్వు ఇంతకుముందు తినందే, కానీ నువ్వు నాకు చెప్పాలి. అప్పుడు ఏం చేస్తావు? ఆల్రెడీ నువ్వు తిన్న వాటితో పోలిస్తావు. మామిడి పండ్లోది, తర్వాత నారింజ పండ్లోది, తర్వాత పంచదార, ఇవన్నీ వేసి తయారు చేస్తే ఒక టేస్ట్ కనుక వస్తే ఎలా ఉంటుందో అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకని? అది ఎప్పుడు చూడలేదు కాబట్టి. ప్రకటన గ్రంథం ఉపమాన రూపంగా ఎందుకుంది అంటే, ఆడేం చెప్పాడంటే సించోంజీ వాడు, మన క్రైస్తవులకు అర్థం అవ్వకూడదని అలా రాయించాడట. అర్థం అవడం కోసం ఈయన వచ్చాడట. ఈ సించోంజీ ఒక వస్తాది ఉంటాడు, మా నీలి అని,
అతను మనకు అర్థం అవ్వకుండా దేవుడు పరలోకంలో ప్రకటన గ్రంథం రాయించాడట. దాని అర్థం అవ్వలేదు ఎప్పటికి ఇతను వచ్చాడంటే మాట చెప్తాను. దేవుడు మనకి ఏదైనా అర్థం కాకూడదని అనుకున్నాడు అనుకో, అది రాయించడం సింపుల్. మళ్ళీ దీని బైబిల్లో పేజీలు చేసిన అద్భుతాలే రాయించలేదు, అన్నెందుకులే పక్క తీసేయండి కొన్ని పెట్టండి అని పెట్టించాడు దేవుడు. అలాంటిది నాకు అర్థం కాకూడదని బైబిల్లో రాయిస్తాడు ఆ దేవుడు? కాదు. యోహానుకి మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియలేదు యోహానికి. ఎందుకంటే ఆ కలర్స్ కానీ ఆ మెటల్స్ కానీ లేదా అక్కడ ఉన్నవి ఏవి కూడా మన భూమి మీద ఉన్నవి కాదు. అందుకే బంగారం గురించి ఏమని చెప్తాడు? శుద్ధ సువర్ణం. బంగారం అనొచ్చు కదా, బంగారం కంటే ఏదో బెటర్నెస్ ఉంది అందులో. అందుకని ఏమన్నాడంటే శుద్ధ సువర్ణంగా ఉంది అని అన్నాడు. అంటే దాని యొక్క అసలు అది లేదు, అలాంటిది మన దగ్గర లేదు. అది వేరే లోకం, అది వేరొక ప్రపంచం, వేరొక క్రియేషన్. అది దాన్ని చెప్పడానికి ఆ సేమ్ పదార్థాలు అలాంటివి కనపడక ఎక్కడ ఉన్న వాటితో బల్లిలాగా ఉంది, పాములాగా ఉంది, తోడేలాగా ఉంది, గొర్రెలాగా ఉంది ఇలాగ చెప్పాల్సి వచ్చింది. కానీ నిజానికి అది వేరే విధంగా తను చూశాడు. బట్ పోల్చడానికి ఇంకొకటి ఏమీ అవకాశం లేదు. అందుకు మాత్రమే ప్రకటన గ్రంథం ఉపమాన రూపంలో ఉంటుంది. అన్నీ ఉపమానంగా చెప్పలేదు. 30 నిమిషాలు నిశ్శబ్దం ఏర్పడింది. ఉపమానమా నిజమా? అది నిజమే. టైం తెలిసింది, టైం తెలుసుగా ఎక్కడన్నా అక్కడ టైం రన్ అవుతుంది. టైం రన్ అవుతుందంటే 30 నిమిషాలు. రోజులు రన్ అవుతున్నప్పుడు ఇదిగో 1260 రోజులు. అవి ఉపమానాలు కాదు. కానీ ఒక పదార్థాన్ని చూస్తున్నాడు, ఆ పదార్థం దాన్ని వర్ణించడానికి లేదు, దాన్ని చూడలేదు ఎప్పుడు. కాబట్టి దాన్ని మనకు చెప్పాలి. కానీ చెప్పడం గురించి ఏదో ఒక పదార్థాలను ఏదో ఒక రంగులను లోహాలను వాడి అతను చెప్పాల్సి వచ్చింది. ఏదైతే డైరెక్ట్గా చెప్పినా అర్థమవుతుంది అనుకున్నాడో వాటిని డైరెక్ట్గానే చెప్పాడు, మిగతా వాటిని పోల్చుకుంటూ చెప్పుకొచ్చాడు. అది ప్రకటన గ్రంథం రాయబడిన విధానం. ప్రకటన గ్రంథం మనకు ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు దేవదూతను పురమాయిస్తే ఆ దేవదూత ప్రకటనకి పరలోకం అంతా తిప్పుతూ కూడా ఉండి చెప్తూ దీన్ని రాయించడం జరిగింది. సో మీకు క్లారిటీ వచ్చింది కదా, ప్రకటన గ్రంథం ఎలా వచ్చింది అంటే ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు మరలా 4వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను ఇప్పుడు 2 విషయాలు చెప్పానే, ఆకాశం తెరవబడ్డం, పరలోకం తెరవబడ్డం. తర్వాత ప్రకటన గ్రంథం ఎలా వచ్చింది. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను. ఈ సంగతులు జరిగిన తర్వాత ఆగిపోండి. ఏమనుంది అక్కడ అంటే ఏవో జరిగాయి. అక్కడ జరిగిన తర్వాత 4వ అధ్యాయం స్టార్ట్ అవుద్ది. ఈ సంగతులు జరిగిన తర్వాత అనే తర్వాత అంటే ఏవో జరుగుతాయి, జరిగిన తర్వాత 4వ అధ్యాయం స్టార్ట్ అవుద్ది. ఆ 4వ అధ్యాయంలో ఇంకో మాట చూసారా, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు చూపిస్తాను. 1వ అధ్యాయం 1వ వచనం మధ్యలో 1వ అధ్యాయం 1వ వచనం మధ్యలో ఈ సంగతులు త్వరలో సంభవించనై ఉన్నవి. ఈ సంగతులు త్వరలో సంభవించనై ఉన్నవి. 1వ అధ్యాయంలో ఏం రాయబడింది? ఈ సంగతులు త్వరలో జరుగుతాయి. 4వ అధ్యాయంలో ఏముంది? ఫస్ట్ ముక్క ఎవడికెత్తా? ఈ సంగతులు జరిగిన తరువాత ఇక మీదట జరగబోనది. ప్రకటన గ్రంథం ఎందుకు అంత ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యారో తెలుసా? ఈ సంగతులు త్వరలో జరగబోతాయన్న విషయం 2 సార్లు ఉందన్నది చూడకపోవడం వలన, 2 సార్లు ఉందన్న విషయం చూడకపోవడం వలన దాన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే ఈ సంగతులు త్వరలో జరుగుతాయి అని ఉంది యోహాను దగ్గర. త్వరలో జరుగుతాయి కాబట్టి మొత్తం అంతా అన్నీ త్వరలో జరిగేవి దాంట్లో పెట్టేశాం. పెట్టినప్పుడు ఏం చేశారంటే 7 సంఘాల గురించి అక్కడ రాయబడుతుంది చూసావా, ఈ 7 సంఘాలతో పాటు ప్యారలర్గా 4వ అధ్యాయం నుంచి జరుగుతున్నవి కూడా కంటిన్యూ అయిపోయాయి, ఆల్రెడీ కొన్ని జరిగిపోయినాయి అనే దగ్గరికి వచ్చేసాం. ఇక ఈ షించోంజీ లాంటి వాడు అయితే 17 అధ్యాయాలు అయిపోయినాయి, 18వ అధ్యాయం జరుగుతుంది అన్నాడు. 17 అధ్యాయాలు ఎక్కడ జరిగినంట? కొరియాలో వాళ్ళ ఊర్లోనూ చర్చిలో జరిగిపోయినట్టు 17 అధ్యాయాలు. నాకు నవ్వు వచ్చేసింది. ఏంటన్నా ఏం చెప్పారంటే కొరియాలో మానీయులు గారు చర్చికి వెళ్ళేవారండి, ఆ చర్చిలో 17 అధ్యాయాలు జరిగిపోయినాయి అన్నాడు. ఆ మాత్రం దానికి ఇంత రాసుకురావాలో చర్చిలో జరిగే ఒక చిన్న మ్యాటర్కి అది కూడా కొరియాలో ఓ చిన్న చర్చిలో అని అడిగితే అంతే అండి అన్నాడు. నీకు నమస్కారం బాబు అనుకున్నా. అలా కొంతమంది అర్థం చేసుకున్నారు. కొంతమంది ఏమైనా అర్థం చేసుకున్నారంటే కొన్ని సంవత్సరాల క్రితం
ప్రొజెక్టర్ల మీద, ఓపెన్ మీటింగ్లో ప్రొజెక్టర్ల మీద వీడియోలు వేసి చూపించి వాక్యం చెప్పే ఒక సంస్కృతి తెచ్చిన ఒక బ్యాచ్ ఉంది వైజాగ్లో. పిడి సుందర్రావు అనే వాళ్ళ బ్యాచ్. వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇలాగ వీడియోలు వేసి వీడియోల మీద చూపించి వీడియోలు కట్ చేస్తా జనాలు అందరూ వెర్రవిగిపోయి వెళ్ళిపోయేవాళ్ళు. అయితే మీకు గుర్తుందో లేదో, ఆయన ఈ వీడియోలు వేసేటప్పుడు ప్రతిసారి ఒక తెల్ల గుర్రం మోసం, నల్ల గుర్రం, ఎర్ర గుర్రం, మరణం ఇవన్నీ చూపించేవాడు. చూపిస్తూ ఏం చెప్పేవాడంటే ఇవి ఆల్రెడీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న గుర్రాలు, ముద్రలు ఇవి ఆల్రెడీ జరుగుతున్నాయి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు అలా చెప్పుకుంటూ వచ్చాడు? 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నాయి అనుకుని మొత్తం కలుపుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ప్రకటన గ్రంథం 2 పార్ట్స్, మళ్ళీ 2వ పార్ట్లో చాలా పార్ట్లు ఉంటుంది. ఆ పార్ట్లు తర్వాత పడదాం. మనం పడమంటే దేవుడు 2 పార్ట్స్గా జరుగుతుంది. మొదటిది ఏంటో తెలుసా? ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని 1వ అధ్యాయంలో చెప్పాడు కదా. అది ఎక్కడ వరకు ఒకసారి మనం చూద్దాం. కొద్దిగా కష్టంగానే ఉంటుంది కాసేపు. 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఏ సంగతులు? ఈయన ఒకరోజు ప్రభు దినమందు ఆరాధన చేసుకుంటుంటే ప్రభు మాట్లాడాడు, వెనక్కి తిరిగాడు, స్పృహ తప్పి పడిపోయాడు అనే మాటలు మనం చూసాం. ప్రభు లేపాడు, మాట్లాడుతున్నాడు. నీవు అతను చూసేటప్పటికి ఏం చూశాడు? ప్రభులో వెనక్కి తిరిగి చూసేసరికి ఏం చూశాడు? 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుచున్న మనుష్య కుమారుని పోలిన ఒకడిని. అంటే మనుష్య కుమారుడు కాదా? బైబిల్ టెర్మినాలజీ. పోలిన అంటే ఇంకా దేవుడి విషయంలో పోలిన అంటే ఇంకొకడు కాదు. ఎందుకంటే దేవుణ్ణి పోలినోడు ఎవడో లేడు. దేవునికి స్తోత్రం. పోలిన రాసేటట్టే ఆయనే. వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల. వధింపబడిందా? వధింపబడినట్టుందా? వధింపబడింది. నట్టుండినా, పోలినా ఇలాంటి ఏమైనా చెప్తే అది బైబిల్ యొక్క రాసే ఒక విధానం. దాని టెర్మినాలజీ అంటాం. ఆ టెర్మినాలజీ తప్ప అది ఇంకొక వ్యక్తి కాదు. మనుష్య కుమారుని పోలినవాడు ఎక్కడున్నాడు? 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుచు 7 నక్షత్రాలు చేత పట్టుకున్నాడు. ఈ సించోంజి ఆయన ఏం చెప్పుకొచ్చాడంటే, నేను మాట్లాడిన అతను, మీకు దీపస్తంభం ఐడియా ఉందా? ఇలాగా ఓ బంగారం నిలువుది ఉంటుంది. ఈ పక్కన 3 కొమ్ములు, ఈ పక్కన 3 కొమ్ములు, మొత్తం కలిస్తే 7 సమానంగా ఉంటాయి పైకి వచ్చేసరికి. ఈ 7 ఒక దీపస్తంభం మీద ఎన్ని దీపాలు ఉన్నాయి? 7 దీపాలు ఉన్నాయి. ఈ సించోంజి వాళ్ళు ఏం చెప్తారంటే 7 చర్చిలు అంటే 7 దీపస్తంభాలు అంటే 7 చర్చిలు కాదు, ఇవన్నీ ఒక చర్చే. అది కొరియాలో మా చర్చి. ఆ కొరియాలో మా చర్చిలో ఉన్న 7 కొమ్ములు ఏంటంటే 7 రకాల జనాలు అందులో ఉన్నారు. అలా ఆ లెటర్లన్నింటినీ ఆ 7గురికి రాసేసాడు మా నీలి అని చెప్తారు. నేను అడిగాను వెంటనే, 7 కొమ్ములు అన్నారు కదా, దీని మధ్యన ఎలా సంచారం చేస్తాడు యేసుప్రభు అని అడిగాను. తప్పే ఉంది దాంట్లో. ఆయన ఆలోచించి, ఇది మీరు వాళ్ళని అడగచ్చు సార్, అందుకు బయటకు వచ్చిన ఆయన అనమాట నాతో మాట్లాడుతున్నా. కానీ రివర్స్లోనే మాట్లాడుకుంటున్నాం. కావాలని మీరు మాట్లాడండి, నేను మాట్లాడతానని అలా మాట్లాడుకుంటున్నాం. బయటకు వచ్చిన ఆలోచించి, ఇది మీరు అడగచ్చు సార్. 7 కొమ్ములు ఉంటే అన్నీ కలిపి ఒక దీపస్తంభం అవుతుంది. కానీ 7 దీపస్తంభముల మధ్యన అంటే మధ్యలో ఎక్కడున్నాడు అని అడిగాను. ఇది అడగచ్చు సార్ అన్నాడు. అయితే వాస్తవం ఏంటో తెలుసా? అతను వెనక్కి తిరిగి చూసినప్పుడు 7 బంగారు స్తంభాలు ఉన్నాయి. ఏంటండి మెటీరియల్? అది బంగారు స్తంభాలు. ఆ బంగారు స్తంభాల మీద ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క దీపం ఉంది. ఆ 7 దీపాలు వెలుగుతుండగా ఆ స్తంభాల మధ్య ఇటు అటు నడుస్తున్నాడు. వెనక్కి తిరిగి చూసేసరికి అందులో నడుస్తూ మాట్లాడుతున్నాడు. చూసేసరికి ఆశ్చర్యపోయాడు. ఆ 7 దీపస్తంభాలు ఏంటట? 1వ అధ్యాయం 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రాలు కూర్చున్న మర్మం, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి రాయి. ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు. ఆ 7 దీపస్తంభాలు ఏంటండి?
7 సంఘాలు. సంఘాన్ని దేవుడు దేంతో పోల్చాడు అక్కడ? బంగారు దీపస్తంభం. బంగారం వదిలేకండ్రా బాబు, బంగారు దీపస్తంభం. చాలామంది మేము బంగారం గురించి ఏమైనా వాక్యం చెప్పినప్పుడు, దేవుడికి బంగారం ఇష్టం ఉండదా? ఆ పాస్టర్ గారికి బంగారం ఇష్టం ఉండదు. దేవుడికి బంగారం ఇష్టమే. అందుకే సంఘాన్ని దేంతో పోల్చాడు? బంగారు దీపస్తంభం. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? మనం కదా. మళ్ళీ గట్టిగా చెప్పండి, సంఘం అంటే ఎవరు? అంటే మనం ఎవరు? బంగారానికి బంగారం పెట్టుకునే పని ఉందా? చెప్పండి. బంగారానికి బంగారం పెట్టుకునే పని ఏముంటుంది? నేను బంగారం కాబట్టి బంగారం పెట్టుకోలేదు. మా అత్తగారు నాకు మండ చేంజ్ చేయించారు. నేను బంగారం అని తెలుసుకున్న తర్వాత బంగారం అమ్ముకునేవాడికి అమ్మేశాను. అది నేనే బంగారం, ఇంకెందుకు నాకు? మీలో ఎవరైనా బంగారం కాకపోతే బంగారం పెట్టుకోండి. మీలో ఎవరైనా ఇంకా బంగారం అని తెలియకపోతే బంగారం పెట్టుకోండి. కానీ క్రీస్తు నిన్ను బంగారు స్తంభముగా చూస్తున్నాడని తెలిస్తే, ఎందుకు బంగారం అన్నాడో తెలుసా? విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. హల్లెలూయా. అది కూడా ఏం విలువ? ప్రభువు అయిన యేసు దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. దేవుడే సొంత రక్తం ఇచ్చి కొనేసరికి మనం చాలా విలువైన వాళ్ళం అయిపోయాం. అప్పటికి బాగా విలువైంది అదే కాబట్టి బంగారు స్తంభం లాగా చూపించి, ఇది నా సంఘము అన్నాడు ఆయన. దేవుని సంఘం బంగారు దీపం, బంగారు దీపస్తంభం. దాని తల మీద ఏముండాలి? వెలుగు. దీపం ఉండాలి. దీపం అనగా సత్యము, వాక్యము. ఆయన వాక్యమే వెలుగు, ఆయన వాక్యమే సత్యము. సంఘము దాని నెత్తి మీద ఈ సత్యం అనే వెలుగును కలిగి ఉండి, ఆ వెలుగులో ఇది ఉండి చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగు దగ్గరికి రమ్మని పిలవాలి. దేవునికి స్తోత్రం. మీ ఊళ్ళో దీపస్తంభం, వీధిలో దీపస్తంభం ఎక్కడ ఉంటుందని? చీకట్లో ఉంటుందా, వెలుగులో ఉంటుందా? వెలుగులోనే. అది వెలిగినంతసేపు అది వెలుగులో ఉండి జనాలకి వెలుగు చూపిస్తుంది. సంఘం అనగా తనకి తానే అది బంగారం, ఇతరుల్ని దాని దగ్గరికి ఆకర్షించుకునే వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా బంగారం గురించి దేవుడు వద్దని ఎందుకు రాయించాడో? మీరే బంగారానికి బంగారం ఏంట్రా బాబు? మళ్ళీ బంగారాన్ని శుద్ధమైన బంగారం మీద నడిపిస్తాడట వీధుల్లో. దేవునికి స్తోత్రం. అది మనకి దేవుడిచ్చిన విలువ, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. అయితే ఈ 7 దీపస్తంభాల గురించి మాట్లాడుతూ మీకు మీరు చదివిన వచనాల్లోనే మీరు వదిలేసినవి చెప్తానన్నమాట. ఈరోజు నేను చదివిన వచనం మళ్ళా చదువుతాను చూడు. కాగా నీవు చూచిన వాటిని, అంటే 7 దీపస్తంభాలు చూశాడు. ఉన్న వాటిని అంటే అవి ఆల్రెడీ అప్పటికి ఉన్నాయి. వీటి వెంట కలగబో వాటిని అంటే తర్వాత కాలంలో కూడా అవి ఉంటాయి. అనగా నా కుడి చేతిలో, అనగా అని వాడాడంటే నువ్వు చూసిన స్తంభాలు అవి ఆల్రెడీ ఉన్నాయి. అప్పటికి నిజంగానే 7 సంఘాలు ఉన్నాయి. ఎఫెసీల సంఘం మనకు తెలీదా? పత్రిక రాశాడు. స్మరణ అనే ఊరుంది, అక్కడ చర్చ్ ఉంది. అలాగా ఎఫెసీ, స్మరణ, పెర్గమ, తుయితైరా, సార్దీసు, ఫిలడెల్ఫియా, లవోదికియా, ఈ 7 ప్లేసెస్లో చర్చెస్ ఉన్నాయి. ఆ చర్చెస్లో విశ్వాసులు ఆల్రెడీ ఉన్నారు, సేవ నడుస్తుంది. అందుకనే మీకు లవోదికులు వాళ్ళకి రాసిన లేఖను మీరు చదువుకోండి అంటాడు. కొలస్సీ పత్రిక 4:16 అని చెప్తాడు. అంటే అప్పటికి 7 సంఘాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. తర్వాత ఉంటాయి. నీవు చూసినవి, ఉన్నవి, దీని వెంట కలగబోవునవి. ఈ అనగా 7 స్తంభాలు, 7 దూతలు. 7 స్తంభాలు అంటే 7 సంఘాలు, 7 దూతలు అప్పటికి ఉన్నారు. భవిష్యత్తులో కూడా వారు కొనసాగుతారు అని చెప్తూ, భవిష్యత్తులో వాళ్ళు ఎలా కొనసాగుతారో చివరికి వీళ్ళందరూ అంటే 7 సంఘాలని పైనుంచి చూస్తే దేవుడు దృష్టిగా సార్వత్రిక సంఘం, చివరికి సార్వత్రిక సంఘం 7 స్తంభాలది కలిగా అయిపోతుంది అని మాట్లాడుతూ దానికి ఫస్ట్ వచనం కనెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు తన దాసులు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవించనై ఉన్నవి. ఏంటి త్వరలో సంభవించనవి? వీటి వెంట కలగబో వాటిని చదివామా?
2 సార్లు ఎందుకు రాశాడంటే మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు ఒక భాగం, 4వ అధ్యాయం నుంచి ముందంతా కలిసి ఒక భాగం. మొదటిసారి అంటే సంభవింపబో సంగతులు ఎప్పటితో అయిపోతాయంటే 3వ అధ్యాయం చివరితో అయిపోతాయి. అందుకే ఈ సంగతులు జరిగిన తరువాత అనే మాటకు అర్థం ఏంటి? దీని వెనకాల 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కొన్ని చెప్పాడు, అవి అయిపోయిన తర్వాత, ఈ సంగతులు జరిగిపోయిన తర్వాత ఇవి స్టార్ట్ అవుతాయి. ఆ పార్ట్ అయిపోయిన తర్వాత ఈ పార్ట్ స్టార్ట్ అవుద్ది. ఇంకో డిఫరెన్స్ చెప్తాను మీకు. మొదటి 3 అధ్యాయాలు యేసుక్రీస్తు చెప్పగా రాశాడు యోహాను. 4వ అధ్యాయం నుంచి దూత చెప్తే రాశాడు. డిఫరెన్స్ అర్థమైందా? ఎందుకు ఆ మాట అంటున్నానంటే చూడండి, కాగా నీవు చూసిన వాటిని విన్న వాటిని నా కుడి చేతిలో ఉన్న మర్మమును 7 దీప స్తంభములకు సంగతియు వ్రాయుము అనుందా? ఉంది. 7 సంఘాల గురించి లేఖలు ఎవరు చెప్పారు? దూత చెప్పాడా, యేసు చెప్పాడా? చెప్పండి. అంటే ఫస్ట్ 3 అధ్యాయాలు చెప్పింది ఎవరు? యేసు. యేసు నేరుగా మాట్లాడి చెప్పినవి 3 అధ్యాయాలు. 4వ అధ్యాయం నుంచి దూత సహకారంతో రాయబడింది. కాబట్టి 2 వేరు భాగాలు. మొదటి 3 అధ్యాయాలు అయిపోయిన తర్వాత, ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే ముందు దాంతో కనెక్ట్ చేసుకున్నాడు. అవన్నీ అయిన తర్వాత 4వ అధ్యాయం ప్రారంభమవుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పాడు అసలు మొదటి 3 అధ్యాయాల్లో? ఏంటి చెప్పాడు ప్రభువు? మొదటి అధ్యాయం 11వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా, 10వ వచనం నుంచి, బోరధ్వని వంటి గొప్ప స్వరము అన్నాడు. అక్కడ ఆగుదాం ఒకసారి. ఎలా ఉందంట వాయిస్? బోరధ్వని. ఎవరిదన్నా గొంతు అలా ఉంటుందా? బోరధ్వనిలా ఉంటుందా? యేసు ప్రభు గొంతు వినలేదా? విన్నాడు. కానీ ఇప్పుడు మారిపోయింది. ఎందుకంటే మహిమా స్వరూపంతో వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వర్ణించడానికి లేదు. ఇప్పుడు మళ్ళీ ఆ వాయిస్ ఎలా ఉందో వర్ణించడానికి లేక బోరధ్వని వంటి శబ్దం వచ్చింది. ఆ బోరధ్వని వంటి శబ్దంతో మాట్లాడుతున్నాడట. ఏమని? నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి అని మాట్లాడుతున్నాడు. ఎలాంటి స్వరం వినిపించింది? బోరధ్వని. 4వ అధ్యాయంలో ఫస్ట్ వచనం చదువుతున్నప్పుడు మీరు ఇందాక ఏమని చదివారు? తలుపు తెరవబడి ఉండెను, నేను మునుపు విన్న బోర వంటి స్వరం అని ఉందా? మునుపు అంటే ఏది? ఇందాక 1వ అధ్యాయంలో ఆదివారం నాడు ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభు దినమందు అంటే ఆదివారం అది. ఎందుకంటే అప్పటిదాకా మనుషుల దినం, రాజులు, అధికారులు, శాస్త్రులు వాళ్ళకి నచ్చినట్టు చేశారు. కానీ ఆదివారం ప్రభు దినం అది. ద డే ఆఫ్ అవర్ లార్డ్. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. అందుకే చరిత్రలో దాన్ని పునరుత్థాన దినాన్ని లార్డ్స్ డే అనుకున్నారు. ఆ లార్డ్స్ డే నాడు ఆయన ప్రార్థన చేసుకుంటుంటే పరవశం ఆత్మోసుడు అయిపోయాడు. ఆరాధన చేసుకుంటుంటే అప్పుడు వినబడింది బోర వంటి స్వరం. అదే స్వరం మరలా వినబడి ఏమంది? 4వ అధ్యాయానికి వచ్చేస్తారు ఒకసారి. ఈ సంగతులు జరిగిపోయిన తర్వాత తలుపు తెరవబడి ఉంది, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె, మళ్ళీ సేమ్ వాయిస్, నాతో మాట్లాడగా వింటిన మాట్లాడిన వాడు ఎక్కడికి ఎక్కి రమ్ము అన్నాడట. ఇందాక ఎక్కడ వినబడింది వాయిస్? భూమి మీద పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు. పనిష్మెంట్ వేశాడు రాజు, చచ్చిపోయేదాకా పద్మాసు ద్వీపంలో ఉండాలి అని. కానీ పనిష్మెంట్ అయ్యేలోపే ఆ పనిష్మెంట్ వేసిన రాజు చచ్చిపోయాడు. అందుకని పద్మాసు ద్వీపంలో దర్శనం చూసిన కొన్ని రోజులకి మళ్ళీ వచ్చాడు యోహాను. యెరూషలేం ప్రాంతాల్లో తన వృద్ధాప్యలో కొంతవరకు పనిచేశాడు. యెరూషలేంలో చనిపోవడం జరిగింది. అయితే పద్మాసు ద్వీపంలో భూమి మీద ఉన్నప్పుడు, ఎందుకంటే ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలంటే, అంటే అదంతా మనం చెప్పుకోము ఈ సిరీస్లో, మనకు తెలియదు. పరలోకం గురించి మనం చెప్పుకోవడానికి వెళ్దాం. అది నీకు బాగా అర్థం అవ్వాలంటే భూమి మీద ఏం జరుగుతుంది, పరలోకంలో ఏం జరుగుతుంది అనేది అర్థం అవ్వాలి.
ఆ రెండు అర్థం అవ్వలేదనుకో, ఏది భూమి మీద ఏది పరలోకం జరుగుతుందో అర్థమవుతే బ్రహ్మలు అంటాడు, పుట్టుకొస్తాడు. భూమి మీద ఉన్నాయి పరలోకంలో జరిగింది అంటాడు, పరలోకంలో ఉన్నాయి భూమి మీద జరిగింది అంటాడు. ఈ సించోంజీలు అంటాడు, పుట్టుకొస్తాడు. ఆడు చాలా విచిత్రమైన బోధలు బోధిస్తాడు. ఇప్పుడు జాగ్రత్తగానంటే పద్మాస్ దీపంలో కూర్చున్నాడండి. వెనకాల నుంచి ఆ బోర వంటి ధ్వని వచ్చింది. వెనక తిరిగి చూశాడు, మాట్లాడాడు. 2వ అధ్యాయం మాట్లాడాడు, 3వ అధ్యాయం మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆకాశం వెంక చూశాడు. ఆకాశంలో ఒక డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అవ్వగానే ఇందాక వెనకాల నుంచి వచ్చిన వాయిస్ పైనుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం. అదేనా సీన్ అది? ఇంకా గట్టి గుండెకాయ కాబట్టి బతుకున్నాడు, లేకపోతే చక్కబెట్టేయడమే. వెనకాలన్నది చూడితేనే కళ్ళు తిరిగి పడిపోయాడు చచ్చిన మానవలే. అప్పుడు దాకా మాట్లాడినాడు, తెరవబడింది కదా అని పైనుంచి చూడగానే వెంటనే అక్కడి నుంచి ఇందాక మాట్లాడిన స్వరం ఈయనకంటే ముందు వెళ్ళిపోయింది పరలోకం. అది అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కి రమ్ము అని పలకగా ఆత్మవశుడనై, అంటే శరీరం ఆగిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ అతన్ని వశం చేసుకుని యోహాన్ని తీసుకుని పరలోకంలో నిలబెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే 3వ అధ్యాయం వరకు ఎక్కడ జరిగింది సంభాషణ? భూమి మీద జరిగింది. 4వ అధ్యాయం నుంచి ఎక్కడ జరుగుతుంది సంభాషణ? పరలోకంలో. సంభవాలు ఎక్కడ జరుగుతాయి? పరలోకంలో జరుగుతాయి, భూమి మీద జరుగుతాయి. భూమి మీద జరిగే చూపిస్తున్నాడు, పరలోకంలో జరిగే చూపిస్తాడు. అవన్నీ మనం తర్వాత ఎప్పుడైనా దాని సంగతి చూద్దాం. నేను చెప్పాలనుకున్నది మాత్రం 4వ అధ్యాయం ప్రారంభం కోసం చెప్తున్నాను. అది స్టార్ట్ అవ్వాలంటే నేను మామూలుగా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ అది స్టార్ట్ అవ్వాలంటే పైన స్టార్టింగ్ ఒక మొక్క పెట్టాడు. ఏమని? ఈ సంగతులు జరిగిన తరువాత. ఆ సంగతులు ఏంటో చెప్పకుండా నేను ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు కొంత టఫ్గా ఉంటుంది, కానీ మన వాళ్ళు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎలా ప్రకటన గ్రంథం కదా, బాగానే ఉంటుంది. మొత్తానికి క్రింద వెనకాలన పడిన స్వరమే పైన ఉంది. అందుకే మునుపు నేను వినిన బోర వంటి ప్రకటన గ్రంథం అంతా మనకి హింట్స్ వదులుతాడు. ఇది ఏంటి? ఎక్కడో చోట ఒక హింట్ ఉంటుంది దానికి, ఆన్సర్కి. హింట్ 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 ఏంటి? బోరతోని శబ్దం అనగానే మునుపు నేను వినిన హింట్. అంటే మునుపు వెళ్ళిపోయామనుకో, ఇదిగో క్రీస్తులతో మాట్లాడు. ఇప్పుడు సించోంజీ ఏమంటాడంటే, ఈ బ్యాచ్ ఏమంటుందంటే, లేఖ రాయమన్నాడు కదా, యోహాన్ రాసిన లేఖ ఎక్కడ ఉంది అని అడుగుతారు. యోహాన్ని లేఖ రాయమన్నాడు కానీ లేఖ రాయలేదు, ఆ లేఖ నేను రాశాను అంటాడు. మా నీళ్ళు ఏంటంటే వాళ్ళు చచ్చినోళ్ళకి రాశాడట. 7 రకాల వాళ్ళకి లెటర్లు రాసి, చూడు దీన్ని నెరవేర్చాను, అందుకే నేను న్యూ జాన్ అన్నాడు. యోహాను మళ్ళీ పుడితే ఏం చేస్తాడో అది నేను చేస్తాను అన్నట్టు చెప్పాడు. ఓ మాట అండి, 7 సంఘాలకి రాయమన్న లెటర్స్ ఎక్కడున్నాయి? 10 సెకండ్ల టైం ఇస్తున్నాను మీకు. టేక్ యువర్ ఓన్ టైం. ఉన్నాయా అక్కడ? ఎక్కడున్నాయి? ఎఫెసీ సంఘమునికి ఇలాగు రాయము, నీ క్రియలు నేను ఎరుగుదును. అంటే 7 సంఘాల లెటర్స్ ఆల్రెడీ యోహాను రాసేసాడు. రాయలేదంటాడేంటి? లెటర్స్ ఎక్కడ రాశాడు? లెటర్స్ ఎక్కడ? నేను అన్నాను సింపుల్గా, ఇక్కడే ఉన్నాయి కదన్నా అన్నాను. అంటాడు, ఇక్కడే ఉన్నాయి కదన్నా. అడగొచ్చు సార్, ఈ క్వశ్చన్ అడగొచ్చు అంటాడు. ఇక్కడే ఉన్నాయి కదా లెటర్స్, అక్కడే ఉన్నాయి. అయితే వాళ్ళకి అర్థం అవని ఒక విషయం ఉంది. వాళ్ళకి నేను ఇది రాశాను, వీళ్ళకి ఇది రాశాను, వీళ్ళకి ఇది రాశాను. బైబిల్లో ఏది ఏ ఒక్క సమూహం కోసం దేవుడు రాయించింది కాదు. హల్లెలూయా. ఒక్కొక్కటి ఒక్కొక్క సమూహం అనుకుని బ్రహ్మ అనేవాడు వచ్చి, నేను లవోదిక దూతనే, నా సమాచారం నేను ఏదైతే మెసేజ్ చెప్తానో అది అంత్యకాల సంఘానికి అంటాడు. అరే సరిగ్గా చదివితే, మీరు చదివిన బైబిల్లోంచే మీరు చదవని మాట మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను ఇప్పుడు చదివేసిన దాంట్లోంచే మీరు చదవని మాట మీకు చూపిస్తాను. 1వ అధ్యాయం 10వ వచనం నుంచి, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము. నీవు చూస్తున్నది ఏముంది అక్కడ? లెటర్ రాయమన్నాడా, పుస్తకంలో రాయమన్నాడా? చెప్పండి అందరూ. పుస్తకంలో రాసి ఏం చేయాలా? ఆ పుస్తకాన్ని ఎఫెసీ, స్మరణ, పెర్గమ, తుయితెర, సార్దీసు, ఫిలడెల్ఫియా, లవోదికా అని 7 సంఘాలకే పంపు. ఇది ఎఫెసీ లెటర్ కాదు, స్మరణ వాళ్ళ లెటర్ కాదు, అది ఫిలడెల్ఫియా లెటర్ కాదు. పుస్తకంలో రాసి అందరికీ పంపి అందరూ చదువుకుంటారు. అంటే ఇది వాళ్ళ లెటరు, ఇది వీళ్ళ లెటరు, ఇదేమో లవోదిక లెటరు. లవోదిక లెటర్ ఏమో బ్రహ్మ రాస్తారట. ఈ స్మరణ వాళ్ళ లెటర్ ఇంకోటి ఏమి రా బాబు, అక్కడే ఉంది.
మీరే చదవనప్పుడు ఆడిందుకు చదువుతాడు. బైబిల్లో ఉన్న ఏ పత్రిక ఎవరికీ కాదు కాబట్టే మనం బైబిల్ నుంచి తీసి ఎందుకు చదువుకున్నాం, ఎందుకు మనం బోధించుకున్నాం? బైబిల్లో ఉన్న ప్రతి పత్రిక, ప్రతిదీ సార్వత్రిక సంఘం అంతటి కోసం దేవుడు రాయించింది. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకే ఒక్కసారి కొలస్సీ పత్రిక తీసేస్తారా? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం, రైట్, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఈ పత్రిక మీరు చదువుకున్న తర్వాత, ఏ పత్రిక? కొలస్సీ పత్రిక. కొలస్సీలకు రాసిన పత్రిక మీరు చదువుకున్న తర్వాత లవోదిక వారి సంఘములోనూ చదివించండి. లవోదికేకు వారు పంపిన పత్రికను మీరు చదివించుకోండి. క్లియర్గా ఉన్న మాట అండి. బైబిల్లో ఉన్న ఏ పత్రిక అయినా సరే అది ఏ ఒక్క తరానికో లేదా ఏ ఒక్క సంఘానికో పరిమితమైంది కాదు. దాన్ని దేవుడు అందరితోనూ మాట్లాడుతున్న మాటలు. వాటిని ఎక్కడ రాయమన్నాడు? పుస్తకంలో. అందుకే యోహాను ఏం రాశాడో తెలుసా? విడివిడిగా పౌలు రాసినట్టు పత్రికల కింద రాయకుండా ప్రకటన గ్రంథము, గ్రంథం అంటే పుస్తకం. ఎందుకు అన్నీ ఒకచోట రాశాడు? వాళ్ళకి రాయలేదు, వీళ్ళకి రాయాలంటే యేసుప్రభు చెప్పాడు. అది యేసుప్రభు ఏమన్నాడంటే పుస్తకంలో రాసుకో వీటన్నిటిని. ఆ పుస్తకంలో రాసిన వాటిని ఒకడికి ఇచ్చి ఒకరి తర్వాత ఒకరిని చదువుకోమని చెప్పు. ఎందుకంటే దీనిలో అందరి గురించి రాయబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2 భాగాలను తెలుసుకున్నాం. అందులో మొదటి భాగం భూమి మీద జరుగుతుందని తెలుసుకున్నాం. ఆ మొదటి భాగాన్ని ప్రభువే చెప్తుండగా యోహాను రాశాడు. దేవదూతతో ఏ విధమైన సంబంధం లేదని తెలుసుకున్నాం. మరియు సంభవింపబో సంగతుల్లో ఆ 7 సంఘాల గురించి, 7 బంగారు స్తంభాల గురించి దేవుడు ఏవైతే రాశాడో ఆ 7 బంగారు దీపస్తంభాలు ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం నుంచి ఏవైతే నెరవేర్చబడబోతున్నాయో అవన్నీ జరిగే వరకు ఈ 7 దీపస్తంభాలు కొనసాగుతూ ఉంటాయి. ఈ 7 రకాల సంఘాల వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. మనందరము చేయాల్సిన పని ఏంటంటే ఈ 7 సంఘాల్లో నా సంఘం ఎక్కడుంది, నేను ఎక్కడున్నాను, ఈ 7 నేను ఎక్కడున్నాను, నాకు దేవుడు ఏం చెప్తున్నాడు, 7 నేను ఎక్కడున్నానో నాకు ఏం చెప్తున్నాడో తెలుసుకుని నేను తగిన సిద్ధపాటు కలిగి జీవించాల్సిన బాధ్యతే మనందరి మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. మనం కాసేపు ఏం వెతకాలంటే ఈ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు? 7 దీపస్తంభాల గురించి చెప్పాడు. ఆ 7 సువర్ణ దీపస్తంభాలు కళ్ళకు కట్టినట్టు ఎప్పుడైతే మనుషులకు కనపడతాయో అప్పటి నుండి ఆ సంగతులు అయిపోయినాయి, జరిగిపోయినాయి. ఆ సంగతులు జరిగిపోయిన తర్వాత ఇదిగో ఇక ముందు జరగబో సంఘటనలు 4వ అధ్యాయం నుంచి పరలోకంలో ఏం జరగబోతుందో మనం చూస్తాం. ఈ సంఘటనలు జరిగినవి, దీని వెనకాలన్నవి మనం ఈ వారం వచ్చే వారం చూడటానికి ప్రయత్నిస్తాం. అయితే నేను చెప్పింది మీరు మళ్ళీ అర్థం చేసుకోండి. 7 బంగారు దీపస్తంభాలు, 7 సంఘాలు. ఆ 7 సంఘాలు అప్పుడున్నాయి. అప్పట్లో వారి మనస్తత్వాలు అదో కాదో మనకు తెలీదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, భవిష్యత్ అంతటిలో మాత్రం సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడూ 7 ఒకడుగా ఉంటాడు. స్తోత్రం. ఇప్పుడు నీకు నాకు ఉన్న ఛాలెంజ్ ఏంటో తెలుసా? 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో నువ్వెక్కడున్నావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు, ప్రజెంట్ క్రిస్టియానిటీలో ఉన్న పెద్ద పెద్ద మేధావులు ఎక్కడ ఉన్నారని వెతకడం మన పని. మొదటి పని నువ్వెక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు. మనం ఆ పని చేద్దాం. పరలోకం గురించి మనం చూద్దాంలే. కానీ మనం ఏం చేద్దామంటే ఈరోజు వచ్చి ఆదివారం ఈ 7 సంఘాలు ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయి లేదా, ఎవడెవడు ఎందులో ఉన్నాడో. ఒక మాట ఇంకో మాట నీకు చెప్పాలేంటో తెలుసా? ఇప్పుడు భూమి మీద 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. 400 కోట్ల మంది క్రైస్తవులు. ఈ 400 కోట్ల మంది ఈ 7 గుంపుల్లో ఉంటారు. చిన్న విషయం కాదు ఇది. 400 కోట్ల మంది క్రైస్తవులు 7 గుంపుల్లో ఉంటారు. ఆ 400 కోట్ల మందిలో మనం కూడా ఉన్నాం. ఆ మనం కూడా ఇందులో ఎక్కడో ఉంటాం. మనందరి ఫజిల్ అండ్ మనందరి ఛాలెంజ్ ఏంటంటే
ఇందులో మనం ఎక్కడున్నామో తెలుసుకుంటే మన ఫ్యూచర్ ఏంటో అర్థమైపోద్ది. భవిష్యవాణి అంటారు చూసారా. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నీ గురించి నీ ఫ్యూచర్ ఏమవుద్దో రాయబడింది దీంట్లో. దేవుని స్తోత్రం. దాన్ని వెతకాలి. జ్యోతిష్యాలు రాయించుకుంటారు కదా, జ్యోతిష్యాలకి ఎందుకు అంత క్రేజ్ ఉంటుంది తెలుసా? రేపేమవుద్ది, నా జీవితం ఏమవుద్ది అనేది ఒక క్యూరియాసిటీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అందుకని జ్యోతిష్యాలు రాయించేసుకుంటారు. అతను చాలా బాగా రాస్తాడటండి అంటే అతను రాస్తాడు, ఇంకొకటి చాలా బాగా రాస్తాడు, ఇద్దరు రాస్తాడు. రెండు పక్క పక్క ఎడితే రెండు ఒకలా ఉండవు. ఒకడు అంటాడు ఖచ్చితంగా జగన్ గెలుస్తాడు అంటాడు. ఇంకొకడు అంటాడు చంద్రబాబు నాయుడు జగన్ పోటీగా జరుగుద్ది అంటాడు. ఒకడు అస్సలు లేదండి జగన్ టాప్లో ఉంటాడు అంటాడు. ఇంకొకడు చంద్రబాబు నాయుడు టాప్లో ఉంటాడు. అంతా లాటరీలే. చివరికి వద్దులేదుకే ఎవడో ఒకటి సెట్ అవుతుంది కదా, ఆడో 5 సంవత్సరాలు వెళ్తాడు జ్యోతిష్యాన్ని. నేను చెప్పి ఆలకించు. ఆ 5 సంవత్సరాలు టాప్ జ్యోతిష్యుడు ఎవరంటే లాటరీలో ఎవడికి లాటరీ వచ్చిందో ఆడిది. వచ్చే సంవత్సరం లాటరీ వేసినప్పుడు వీడికి లాటరీ రాలేదు, ఎవడ కూడా తగ్గుతారు. ఈ 5 సంవత్సరాలు ఆడి వెనకాల తిరుగుతారు. కానీ లాటరీ కానీ ఒక భవిష్యత్తు బుక్ నేను మీ చేతుల్లో పెట్టబోతున్నాను. పెద్ద దాంట్లో ఎత్తుక్కోక్కర్లేదు. జాతకాలకు వెళ్ళినప్పుడు, మా ఫ్రెండ్ వాళ్ళు జాతకాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా వెళ్తే పెద్ద రూమ్ ఉండి దాని నిండా తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. నీ నక్షత్రమో పేరో చెప్తే టైం అడిగి ఆ తాళపత్ర గ్రంథాలని ఎతికి ఓపెన్ చేసి చదివి ఇదిగో నీ జాతకం అంటాడు. సెట్ అవుద్ది, కొంత సెట్ అవ్వదు, ఏదోలాగా ఉంటుంది. అది 2 అధ్యాయాల్లో నిన్ను ఎత్తుక్కోవడం ఎంత సులువా కాదా? ఈ 2 అధ్యాయాల్లో మనకి మనం ఎన్నిసార్లు దొరుకుతామో చూద్దాం. మన సంఘం ఎన్నిసార్లు దొరుకుద్దో చూద్దాం. ఎలాంటి కండిషన్లో నీకు నువ్వు దొరుకుతావో చూడు. ఎన్ని కండిషన్స్లో నీకు నువ్వు దొరుకుతావో చూడు. ఈ కండిషన్లో దొరికినోడికి చివర ఏం దొరుకుతుందో కూడా చెప్తాడు. కాకపోతే జాతకాలకి దీనికి ఉన్న తేడా ఏంటంటే, జాతకాల్లో పలానా 51వ సంవత్సరంలో నువ్వు పోతావు అని అంటాడు. ఎలా మార్చాలన్నాడు ఆడు ఎన్ని చెప్పినా సరే మార్చడానికి అవదంటాడు. భవిష్యత్తు జాతకాలు నిజమైతే అది ఎవడో మార్చడానికి లేదు. కానీ ఇదేంటో తెలుసా, నువ్వు ఎక్కడ దొరికినా సరే బ్యాడ్ ప్లేస్లో దొరికేసావు అనుకో, వెంటనే మారిపోయి గుడ్ ప్లేస్లోకి మన జాతకాన్ని మార్చుకోవడం మన చేతిలో పెట్టాడు. దేవుని స్తోత్రం. ఎంత మంచి ఆప్షన్స్ అండి మనకి. ఎంత మంచి ఆఫర్ ఇచ్చాడో చూడు. ఏమన్నాడో తెలుసా, నీవు చూచిన వాటిని ఇప్పుడు ఉన్న వాటిని ఇక మీదట, అంటే ఇది రాసేటప్పుడు క్రీస్తు శకం 96, ఇప్పుడు క్రీస్తు శకం 2024, అంటే సుమారు 1900 సంవత్సరాలు పైచిలకు. 1900 సంవత్సరాల క్రితమే నేను ఉంటానన్న విషయాన్ని దేవుడి గ్రంథంలో రాయించాడు. హల్లెలూయా. నువ్వుంటావు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ 2 అధ్యాయాల్లో ఉండి తీరతారు. లేరని ఎవరన్నా అంటే కనుక నువ్వు సరిగ్గా వెతకలేదని అర్థం. ఎందుకంటే యేసయ్య ఏమన్నాడు, ఇప్పుడు ఉన్న వాటిని ఇక మీదట కలగబో వాటిని నేను మీకు చెప్తాను. ఇది రాయి. ఎవరికి రాయి? పుస్తకంలో రాసి అందరికీ పంపించు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఏదో ఒక మూమెంట్లో ఇక్కడ దొరుకుతాడు. ఈరోజు మనం ఆ పని మీద ఉందాం. అసలు ఫస్ట్ సంఘాన్ని జల్లిడేసుకొని చూద్దాం. ఎక్కడైనా మనం కనుక కనబడితే ఏ కండిషన్లో కనపడ్డామో చూసుకుందాం. బాగున్న కండిషన్లో దొరికామా, వెరీ గుడ్. అంటే రైడింగ్ అన్నమాట. సింపుల్గా రైడింగ్లో మనం మంచి పనులు చేస్తా దొరికేసామనుకో, వెరీ గుడ్. చెడ్డ పనులు చేస్తా దొరికేసామనుకో, అప్పుడు మనం ఏం చేయాలనేది ఆలోచించుకుందాం. చూద్దాం. ఆ 7 సంఘాల గురించి ఒక్కసారి అలా ప్రయత్నిద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీలో ఉన్న సంఘదూతకు ఎలాగు రాయము. ఎఫెసీ అంటే అప్పుడున్న ఎఫెసియా, ఇప్పుడున్న ఎఫెసియా, ఎప్పుడు ఉండే ఎఫెసియా చెప్తారా? ఎప్పుడు ఉండేది. ఆ ఎఫెసీ సంఘానికి ఏం పేరన్నా ఉండొచ్చు. బేతేలు ఉండొచ్చు, పెనుయేలు ఉండొచ్చు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉండొచ్చు, జీవంగల దేవుని సంఘం అని ఉండొచ్చు, పేరేమైనా ఉండొచ్చు. కానీ పర్సన్స్ మాత్రం ఇందులో ఉండడానికి అవకాశం ఉంది. ఈరోజు మొదటి వల వేసుకుందాం మన చర్చి మీద. ఎన్ని చేపలు పడతాయో చూద్దాం. నేను చెప్తున్నది నీ గురించే. నీ సంగతిని నువ్వు పరిశీలన చేసుకోవడానికే చూద్దాం. ఎఫెసీ సంఘానికి రాయి చెప్పాడు, 7 నక్షత్రాలు చేత పట్టుకున్నాడు, 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం,
నేను ఎరుగుదును. ఈ చర్చ్ యొక్క మంచి క్వాలిటీస్ ఏంటంటే దేవుని కోసం పని చేస్తుందటండి. నీ క్రియలు, నీ పనులు నాకు తెలుసు, పని చేస్తావు నువ్వు. నీ కష్టం నాకు తెలుసు, చాలా హార్డ్ వర్క్ చేస్తావు. ఏమైనా సూచనలు కనపడతాయి మనకి నెమ్మదిగా. నీ సహనమును నేను ఎరుగుదును అంటే ఇప్పుడు నువ్వు ఇంకోటి చూసుకోకు. ఈ క్వాలిటీలో ఒక చర్చికి సంబంధించినవి కాదు, ఒక పర్సన్. అందులో నువ్వు 1వ సంఘానికి సంబంధించినోడు లేదా 3వ సంఘానికి సంబంధించినోడు, కానీ ఈ చర్చిలోనే ఉంటావు, ఆ చర్చిలోనే ఉంటావు, ఆ చర్చిలోనే ఉంటావు. యావత్ సార్వత్రిక సంఘములో ఇండివిజువల్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వో కాదు చూడు. మన చర్చ్, అవును మన చర్చ్ కష్టపడుతుంది, మన చర్చ్ కాదు, నేనా కాదా, నువ్వో కాదా. ఈ తాళపత్ర గ్రంథంలో నీ అడ్రస్ ఎక్కడుందో ఎత్తుక్కో ఈరోజు. అంటే ఒకటే చెప్తాం, మిగతా సంగతి వచ్చేవారం ఎత్తుకుందాం. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. చాలా సహనం కలిగిన సంఘం అంట అది. చాలా సహనం కలిగిన వ్యక్తి అట. ఆ వ్యక్తి సహనమే లేదనుకో, ఏపీసీలో ఉన్న మంచి అంటే అదే సంఘంలో ఉన్న మంచి లక్షణాలు లేనోడే ఉన్నట్టు. నువ్వు సహనం లేని వ్యక్తివి అంటే ఆ మంచి లక్షణం కూడా నీలో లేదన్నమాట. సరే, ఆ నెగిటివిటీకి తర్వాత వెళ్దాం, కానీ వీళ్ళ గురించి చూద్దాం. అసలు పోలికి సెట్ అవుద్దేమో. చాలా సహనం అంటే వాళ్ళకి. దుష్టులను సహించలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని ఆగిపోండి. ఈ చర్చిలో ఉన్న విశ్వాసులు, ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఆ సంఘం ఎలాంటిది, ఆ వ్యక్తి ఇండివిజువల్గా ఎలాంటి వ్యక్తి అంటే దుష్టులను సహించలేరు. చెడ్డ బోధకులు ఎవరైనా ఉంటే వద్దండి, ఆ వ్యక్తి మంచి బోధకుడు కాదని చెప్తారంట. వెంటనే పక్క నుంచి ఎవడొకడు అలా అనకూడదు. బోధకుడు ఎవడైనా సరే బోధకుడు ఎవడైనా సరే బోధకుడు. మనం అలా అనకూడదు. నువ్వెంత, నీ వయసు ఎంత, నీ జ్ఞానం ఎంత, అతను పాస్టర్ గారు అని ఎంత చెప్పినా ఈడు ఎలాంటాడో తెలుసా, అతను దుష్టుడు, నాకు వద్దు. దుష్టుల్ని సహించలేరు. చెడ్డ బోధకుల్ని, చెడ్డ విశ్వాసుల్ని, చెడు చేసే వాళ్ళని సహించలేరట. అంటే వద్దు, ఇంకా వాళ్ళు కూడా వదిలే, వాళ్ళు కరెక్ట్ కాదు అంటారు. అపోస్తులుగాక తాము అపోస్తులమని ఎవరైనా చెప్పుకుంటే మనకెందుకులే అనుకోరట. ఆడి సంగతి ఏంటి అంటే అపోస్తులుగాకే అపోస్తులన్నా, పాస్టర్ కాకే పాస్టర్ అని చెప్పుకున్నా, ప్రవక్త కాకే ప్రవక్త అని చెప్పుకున్నా, అంటే అతడు కాదు. కానీ అది అవును అని చెప్పుకుంటే అతన్ని పరీక్షించి అబద్ధికుడు నిజమో తెలుసుకుని అబద్ధికుడు అది అబద్ధికుడు రా బాబు అని వదిలేస్తుందట. కొంత పోలికలు వస్తున్నాయా? నీకెందుకండి ప్రణామం గురించి మీకు ఎందుకండి, ఏదో చెప్పుకున్నాడు వదిలే అంటే నేను ఊరుకోను. నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకో. రంజిత్ తోఫీర్ గారు నువ్వు అపోస్తులని చెప్పచ్చు, నేను ఊరుకోను. అపోస్తులు కాకే అపోస్తులని చెప్పుకుంటే నేను సహించను. అది నువ్వు సహిస్తావా? సహించే వాళ్ళ గురించి కాదు, ఎఫ్ఎస్సి సహించనోడు మెచ్చుకుంటున్నాడు. ఒక బ్యాచ్ ఉంటుందంట. నువ్వు ఆలోచించుకో. ఈ 7 సువర్ణ దీపస్తంభాలు ఇప్పుడు కనపడితే కనుక, ఇప్పుడు ఈ తరంలో క్లియర్గా కనపడితే కనుక 4వ అధ్యాయం రెడీగా ఉందని అనుకోవాలి మనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నువ్వు ఆలోచించు, నీకున్న పరిధిలో ఆలోచించు. ఏదైనా తప్పుడు బోధ, తప్పుడు వ్యక్తులు, తప్పుడు మనుషులు వచ్చి తమను తాము హెచ్చించుకుంటూ గొప్పవారని చెప్పుకుంటే మనకెందుకులే అని వదిలేయని వ్యక్తులు ఉంటే వారిని ఏమని పెట్టాడంటే పేరు ఎఫ్ఎస్సి అని పిలిచాడంతే. ఆ వ్యక్తుల లక్షణాలేంటి? కష్టపడతారు, మంచి క్రియలు చేస్తారు, సహించుకుంటారు. అంటే క్రీస్తు కోసం బాధలు సహిస్తారని దుష్టుని జయించరు. దొంగ అపోస్తులు, దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు ఎవరైనా ఉంటే వారిని పరిశీలించి పరీక్ష చేసి వారు చెడ్డవారైతే ఇదిగో వాళ్ళు సరైన వారు కాదు, వాక్య ప్రకారం మేము చెప్తున్నాం, వాక్య ప్రకారం నాకు అర్థమైందని ఒక రూఢీకి వచ్చిన వ్యక్తులలో, లోకంతో, సమాజంతో, సేవలతో రాజీ పడిపోయి ప్రతి ఒక్కడు దేవుడు మనిషేలే అనుకోరట. అర్థమైంది వాళ్ళ గురించి. తర్వాత నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలసిపోలేదు. ఎంత బాగుందని మాట, నాకు ఎంత బాగా నచ్చిందో.
మన భారాలు దేవుడి మీద మోపమని ఆయన చెప్తే వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుడి భారాన్ని వాళ్ళ మీద వేసుకున్నారట. యేసు నామమును ప్రకటించడానికి, యేసు నామమును ఆశ్రయించిన వాళ్ళని పాడు చేస్తుంటే, ఆ పాడు చేస్తున్న వాళ్ళని బాగు చేయడానికి అపోస్తలులు ఏం చేశారు? వారు డబ్బులు వేసుకుని పత్రికలు రాసుకుని అన్ని ప్రాంతాలకు తిరిగి సంఘాలను బలపరిచారు. దేవుని భారాన్ని వాళ్ళ భుజాల మీద మోసుకుని ఆ భారానికి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు, కష్టపడ్డారు. ఇంకో మాట రాశారు, అలిసిపోలేదట వాళ్ళు. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా, 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా బాబు, 2 సంవత్సరాలు యేసుప్రభు భారాన్ని నేను మోసాను, ఇంకా చాలా అని అనుకోలేదట వాళ్ళు. యేసు నామమునకు సంబంధించిన భారాన్ని, దేవుణ్ణి ప్రకటించడం, దేవుని సంఘాన్ని మోయడం అనే భారాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకుని మోసుకుని వెళ్ళిన ప్రజలట వాళ్ళు. ఎంత మంచి లక్షణాలంటే, మోసుకుని వెళ్ళారట, అలసిపోలేదట. నిజంగా అండి, నిజంగా గత 5 నెలలుగా నెలకి 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెడుతున్నాం. చాలామంది వాళ్ళ టైత్కి రెట్టింపు నాకు పంపిస్తుంటే నేనేం చేస్తున్నానో తెలుసా? నా పాటలు నేను పడినా పర్లేదని టైతుతో పాటు రెట్టింపును కూడా ఆ మీటింగ్లో పెట్టేసి, అవసరమైతే ఒక 10,000 20,000 అప్పు చేసేసన్నా సరే ఆ మీటింగ్స్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా బాధలు నేను, మీ బాధలు మీరు పడి, ఎందుకో తెలుసా? క్రీస్తు భారమును మోస్తున్నారు. కానీ పక్కన మాట ఉంది, అది చేయగలమో లేదో తెలియదు కానీ నువ్వు అలిసిపోలేదన్నాడు దేవుడు. హల్లెలూయా. మన సంఘం కోసం నేను ఈ మాట చెప్పగలను. 2012లో క్రిస్మస్ సంబంధించిన పాంప్లెట్ ప్రింట్ చేసి, అప్పట్లో మన ఓపిక ఉన్న వరకు 50,000 పాంప్లెట్లు పంచుదాం, దానికి ఇంత డబ్బులు అవుతుంది అంటే అందరూ డబ్బులు వేసుకుని దాంతో ప్రింట్ చేసి తిరిగి పంచాం. 2013లో మళ్ళీ ఇంకో 2-3 పాంప్లెట్లు, డబ్బులు, ప్రింటింగ్, పంచడం. ఇక మళ్ళా క్రిస్మస్ వచ్చేసరికి అలాగో 2 సంవత్సరాలకి వెళ్ళిపోతుంది. టార్గెట్ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? 2 లక్షల పాంప్లెట్లు. ముందు నుంచి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. 2 లక్షల పాంప్లెట్లు పంచాలి 3 నెలల్లో. ప్రింటింగ్కి ₹1,00,000, పంచడానికి ఛార్జీలు, తిరగడానికి అన్నిటికీ ఒక 40,000 50,000 అవుతుంది. ఆ డబ్బులన్నీ వేసుకున్నారు. ఎప్పటి నుంచి ప్రారంభించారో తెలుసా? 2012 నుంచి 12 సంవత్సరాల నుంచి యేసు నామమునకు తాలూకా భారం. అవి అన్ని జనుల కోసం సువార్త పత్రికలు రాసినా ప్రింట్ చేశాం, దుర్బోధల గురించి అయినా ప్రింట్ చేసాం, తర్వాత సంఘం గురించి అన్నా ప్రింట్ చేసాం, ఇంకా పుస్తకాలు ప్రింట్ చేసాం, ఎన్నో పనులు చేసాం. ఎంతోమంది అక్కడక్కడి నుంచి, వాళ్ళందరూ కూడా దేవుని సంఘమే. ఆయా ప్రాంతాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా దేశాల్లోంచి సహకరిస్తూ వచ్చి, ముందు నెల చేసాం కదా, ఈ నెల చేయలేం అని ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ నెల కూడా చేయాలి, ఈ 2 నెలలు చేయాలి, 6వ నెల వచ్చింది అయినా చేయాలి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 12 ఏళ్ళు అయింది అయినా సహకరిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నమాట, నీవు నా భారమును భరిస్తూ అలసిపోలేదని నేను ఎరుగుదును. ఎంత గొప్ప మాట. ఇంకో గొప్ప క్వాలిటీ చెప్పారండి వాళ్ళ గురించి. 6వ వచనం, అయితే ఈ ఒకటి నీలో ఉంది, నికొలయాతుల బోధ, నికొలయాతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను. నికొలయాతులను ఉన్నారట, వాళ్ళ బోధ ఇష్టం లేదంట, వాళ్ళ క్రియలు ఇష్టం లేదంట ఆయనకి. అలాగే వాళ్ళ సంఘం కూడా లేదా సంఘంలో బిడ్డలు కూడా వ్యతిరేకిస్తున్నారట. ఏంటి నికొలయాతుల బోధలు అంటే, నేను చదివిన చరిత్రలో నాకు దొరికిన ఆధారాల ప్రకారం ఐ థింక్ 2వ శతాబ్దపు కాలంలో అనుకుంటా నేను చదివింది, యేసుక్రీస్తు దైవత్వానికి వ్యతిరేకంగా బోధించేవారట. వాళ్ళని నికోలియన్స్ అనేవారట. ఆ నికోలియాతులు అప్పటికే ఉన్నారు, వాళ్ళ గురించి బహుశా రాసి ఉండొచ్చు అని చాలామంది చెప్పేస్తారు. నేను చదివిన చరిత్ర ప్రకారం, చరిత్రలో మాత్రం అలాంటి ఒక గుంపు ఉంది. వాళ్ళ పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తు దేవుడు కాదని ప్రకటించడం. వాళ్ళు ఎవరో కాదు, క్రిస్టియన్స్. ఎంతకే నికోలియాతులు ఎవరంటే క్రిస్టియన్సే. వాళ్ళు క్రిస్టియన్స్ అయ్యి ఉండి వాళ్ళ బోధ ఏంటి? యేసు ప్రభు దేవుడు కాదు. ఒకవేళ నికోలియాతుల బోధ నిజంగా అదే అయితే నాకు కూడా ఇష్టం లేదు వాళ్ళు. మీకు ఎవరికైనా ఇష్టమా? యేసు ప్రభు దేవుడు కాదన్న ఉరికి ఆరేస్తాం మనం, ఊరుకోం వాళ్ళని, అస్సలు ఊరుకోం. మొన్న నిజామాబాద్ మీటింగ్లో యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పే బ్యాచ్ వాళ్ళు ముందే మెసేజ్ పెట్టారు, ఆదిమ సంఘ కాలపు రోషం కలిగిన వాళ్ళు వస్తున్నారు కాసుకోండి అని.
నేను కూడా అప్పుడు సింహాలు అయ్యి ముసలయ్యి, ఇది ఫ్రెష్ సింహం ఇది. అప్పుడు సింహాలు పర్లే, ఇప్పుడు ఓల్డ్ అయిపోయినాయి. చూపించాడు, అన్నయ్యలు వస్తున్నా రాని చెప్పాం యేసు ప్రభు దేవుడు గురించి, దేవుడు అనే విషయం గురించి. ఒక ఆయన పేరు బొంకూరి జాన్, వాళ్ళ శిష్యులు కూడా వచ్చారట. ఆ బొంకూరు జాన్ అని ఆయన పేరు ఎత్తి ఫోటో వేసినందుకు తెగ బాధపడిపోయాడట. ఆయన చాలా బాధపడిపోయాడట. ఆయన గురించి నేను కొన్ని చెప్పాను, అందులో నేను పాయింట్ చెప్తాను మీకు. ఆయన బొంకూరు జాన్ అని ఆయన అలాంటి మీద, ఒకవేళ ఇది తింటే మళ్ళీ సర్రమని లెగాలని నా కోరిక. ఏమన్నాడంటే ఆయన, కొంతమంది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూపించి యేసు ప్రభుని ఆరాధించడం గురించి ఈ వచనం చూపిస్తారు. ఆ వచనం ఏమంటుంది? కోటాను కోట్ల దేవదూతలు, 24 పెద్దలు, ఆకాశంలో ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమిలో ఉన్నవారు, వారందరూ ఏకశబ్దంతో గొర్రె పిల్లకు స్తోత్రము చేయించుంటుంది అని రాయబడింది. హల్లెలూయా. ఏమన్నాడో తెలుసా? సింపుల్. ఏంటంట సింపుల్? వీళ్ళందరూ సృష్టించబడిన వాళ్ళు స్తోత్రం చెప్తున్నారు. వాళ్ళు సృష్టించబడిన వాళ్ళు, మనం చేయబడిన వాళ్ళు అన్నాడు. నిజంగా చచ్చిపోతే దండేసేద్దాను, చచ్చిపోలేదు కాబట్టి దండేయలేదు. దేవుడైన యెహోవా నరులను సృజించిన విధం ఏమనగా, లేదా బైబిల్లో కళ్ళు పోయినాయా? బొంకూరి గారికి కళ్ళు పోయినాయా? దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించాను అంటే మనిషి సృష్టించబడినోడు కాదా? మనం చేయబడ్డ వాళ్ళమంట, వాళ్ళు సృష్టించబడిన వాళ్ళట. సృష్టించబడిన వాళ్ళు ఆరాధిస్తారట, చేయబడ్డ వాళ్ళు మాత్రం ఆరాధించరట. ఏం మర్మం చెప్పావు బాబు నువ్వు. నేను అన్నాను, వాళ్ళు ఫోన్ చేసి మా బొంకూరు జాన్ గారు చాలా ఫీల్ అయ్యారు ఫోటో చూపించినందుకు. కానీ నేను సింపుల్గా కొట్టమాట అన్నాను. జాంగిల్ జాన్ చూపించాను, చార్లెస్ రసెల్ చూపించాను, ఆన్సనాంగిని చూపించాను. వాళ్ళెంతో మీ వాడు కూడా అంతే. నాకు నువ్వు బాధపడితే బాధపడు, ఏమంటే నాకేం అవసరంలే. వాళ్ళెంతో, ఆ బ్రహ్మ ఎంతో, మీ ఓడు కూడా అంతే. అయితే ఆయన మాట్లాడతాం. ఎందుకు మాట్లాడడం? రమ్మనండి మాట్లాడతాం. వస్తానన్నాడట, రెడీగా ఉన్నాడట. టూట్ అన్నారు. ఫోన్ చేసి అడిగారు మధ్యలో, నేను ఎక్కడ వస్తానన్నాను, నేను రానన్నాను అన్నాడు. మరి ఎందుకు అక్కడి నుంచి అని అడుగుతారు? వీళ్ళందరికీ పీడి సుందర ఫస్ట్ బ్యాచ్ శిష్యుడు అనమాట. వీళ్ళందరికీ ఏంటనుకుంటున్నా అలవాటు చూడండి, పెంపుడు కుక్క పిల్ల గేట్ లోపల పోయి అడుగుతున్నది కేవు 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 అని. అది వీధిలోకి రాగానే వీధి కుక్క కనపడిందంటే సైలెంట్ అయిపోద్ది. మేము ఈదిలోకి దొంగలు వస్తే రానేమో, ఇదేంటి లోపలికి వచ్చారు దొంగడు వస్తే మెట్ల కింద తోకుంటుంది. అరే అది కాదు రా బాబు, కాపలా కుక్కలు మేము, నిజమైన కాపలా కుక్కలు మేము. ఎవడైనా వచ్చాడు అనుకో, అరిచాడిని అక్కడి నుంచి పంపించేస్తాం. వీడు మెట్ల వెనకాల నుంచి కుయ్యమని అరిస్తే మనం వెళ్ళిపోతామంట చెప్పాను. అలాంటిదేం కుదరదనన్న, వస్తే మాట్లాడదాం, మనకేం ఇబ్బంది లేదు. నెకోలియాతుల క్రియలని మాకు నచ్చలా, మేము ఊరుకోం. మీకు ఇష్టమా చెప్పండి. ఇంచుమించుగా ఎఫ్ఎస్సి సంఘం దగ్గరికి అంటే మన అడ్రస్ ఇక్కడ కనబడేలాగా ఉంది. సరే, ఇంకో మాట చూద్దాం. 3వ వచనం. నీవు సహనం కలిగి నా నామ నిమిత్తం భారం భరించి అలాగే లేదని నేను ఎరుగుతున్నాను. 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అన్నాడంటే. ఇది కూడా చెక్ చేసుకుందాం. ఏమన్నాడు వాళ్ళతో? నీలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను దీన్ని పట్టించుకోనన్నాడా? అలా ఏమన్నాడు? నువ్వు ఎంత గొప్ప వ్యక్తి అవ్వచ్చు, ఇంత మంచి క్రిస్టియన్, ఎస్ నేను నిజంగా నిన్ను బట్టి సంతోషిస్తున్నాను, కానీ నీ మీద ఒక్క తప్పు మోపాలి. ఆ తప్పు ఏంటంటే మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నువ్వు ఏ స్థితి నుంచి అంటే ఎంతో ప్రేమించే వ్యక్తివి, ఆ స్థితిలోంచి కింద పడిపోయావు. ఏ స్థితి నుంచి పడుతావో మళ్ళా ఆ స్థితికి రావాలి. పోనీ రాలేదనుకో, పోనీ ఇన్ని ట్రై చేసావు కదా, ఇది ఒకటే కదా అంటాడు అనుకుంటున్నావా? ఏమన్నా తెలుసు అక్కడ, నీవు ఏ స్థితిలోంచి పడితేవో జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నీ వద్దకు వచ్చి ఆ బంగారు దీపస్తంభం ఉందే దాన్ని పట్టుకుపోతానన్నాడు. అప్పుడు ఎన్ని ఉంటాయి సంఘాలు? 6. అంటే 7వ వాడు ఏమైనట్టు? సంఘం కాదు. సంఘం కానివాడు లోకంలో అన్నిటితో సమానం, అంతే కదా.
ఈ లోకంలో ఉన్నవి రెండే, లోకము, సంఘము. దీపస్తంభం పట్టుకుపోతే అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు క్రైస్తవుడు కాదు అనేసాడు సింపుల్గా. నిన్ను నేను ఎరగను అనేసాడు. నీ చెయ్యి వదిలేసి లోకంలో పంపేస్తానంటున్నాడు. ఎప్పుడట? మారు మనసు పొందితేనే సరి. ఆ సరి అనే మాట మీరు ఎప్పుడైనా వాడారా గొడవల్లో? ఇదిగో ఇంతటితో సరి అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ ఆప్షన్ లేదు, నెక్స్ట్ చాయిస్ లేదు, ఇదే నీకు, ఇది తప్ప వేరొక ఆప్షన్ లేదు అని చెప్పడాన్ని సరి అంటాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ తొలి ప్రేమలోంచి నువ్వు కానీ పడిపోయావా? ఒకవేళ అన్నీ సెట్ అయ్యి ప్రేమలోంచి గనక నువ్వు పడిపోకపోతే అక్కడ రాశాడు చూడు, నేను చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. 7వ వచనం, జయించువానికి అంటే వీటన్నిటిలో కనుక సక్సెస్ అయిపోతే పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. దేవునికి స్తోత్రం. ప్రేమలోంచి గనక వెనక్కి పడకపోతే నీ అడ్రస్ దొరికేసింది. ఈ తాళపత్ర గ్రంథాల్లో నువ్వు ఎక్కడున్నావో దొరికేసావు. హ్యాపీ, చాలా హ్యాపీ. అయితే ఇక్కడ కానీ నువ్వు దొరికావా, పడిపోయావా? ఆలోచించు. నీ మొదటి ప్రేమలోంచి నీ మొదట నీకుండిన ప్రేమను విడిచితివి. మొదట నీకుండిన ప్రేమ ఏంటి? దేవుడి మీద, దేవుని సంఘం మీద, లోకములో ఉన్న ప్రజల మీద ఎలాంటి ప్రేమ ఉండేదండి? మొదట మనకుండిన ప్రేమ ఎలా ఉండేదంటే, తిమోతి ప్రభువు నమ్ముకున్న కొత్తలో 1 గంటకి 1 గంటకి ఇక్కడ ఉండి ప్రార్థన చేసుకునేవాడు. దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో చాలామంది 1 గంటకు వచ్చి ప్రార్థన చేసుకునేవారు ఇక్కడ చాలామంది. తర్వాత 1:05, 1:15, తర్వాత 1:30, తర్వాత లేటుగా వచ్చిన వాళ్ళల్లో చేతులు ఎత్తడం, 1:45, కొన్ని ఆదివారాలు కనపడకుండా. ఏం జరిగింది? ప్రేమ తగ్గిపోయింది. ప్రారంభంలో మన అందరి కోసం కూడా ప్రారంభంలో చాలా ప్రేమ ఉంటుంది. వచ్చేయాలి దేవుని చర్చలో కాసేపు ముందన్నా ఉండాలి, ఇక్కడ కాసేపు ప్రార్థన చేసుకోవాలి అనుకునేదల్లా నెమ్మదిగా మొదట మనకుండిన ప్రేమ తగ్గిపోయింది. తర్వాత ఏం చేయండి? పాటలు పాడేటప్పుడు మనకు పాటలు వచ్చినా రాకపోయినా, రావు కదా కొత్తలో, పాటలు రాకపోయినా అందరితో కలిపి చప్పట్లు కొడేస్తా ఒక లైన్ వాళ్ళు పాడగానే రెండోసారి పాడుతుంటే వాళ్ళతో కలిసి పాటలు పాడేవాళ్ళం మొత్తానికి వచ్చినా రాకపోయినా. ఇప్పుడు ఏంటో తెలుసా? మనకు మైక్ ఇస్తే పాడతాం, లేకపోతే వాళ్ళు పాడుకుంటుంటే మనం చూస్తాం. చప్పట్లు కూడా కొట్టని వాళ్ళు ఉంటారు చర్చిలో, కానీ వాళ్ళు ఇంతకు ముందు చాలా గట్టిగా చప్పట్లు కొట్టిన వాళ్ళే. స్తోత్రం అన్నప్పుడు చాలా గట్టిగా మనసంతా ప్రభు మీద పెట్టి స్తోత్రం చెప్పేవాళ్ళల్లా ఇప్పుడు స్టైల్ సింపుల్గా స్తోత్రం అయిపోయింది. ఎందుకని? మొదట తమకుండిన ప్రేమ విడిచారు. బైబిల్ చదివేటప్పుడు ఏం కక్కుర్తిగా చదివేవాళ్ళం అంటే కొత్తలో గుర్తుందా? ఆ రోజుల్లో బైబిల్ చదువుతున్నప్పుడు ఇంకా చదివేసి అలా పడుకుని మళ్ళీ లేచి మళ్ళీ చదివి, కీర్తనలు చదివేసి, సామెతలు చదివేసి, ఆదికాండం చదివేసి, మత్తయి సువార్త చదివేసి, ఎంత ఆసక్తితో బైబిల్ చదివేళ్ళ వాళ్ళం. ఇప్పుడు లేదు. ఆఖరికి 4 సువార్తలు చదవండ్రా బాబు యేసుప్రభు మాటలను అనుకున్నాం, మొదలెట్టు కూడా ఉండరు చాలామంది. ఎందుకో తెలుసా? ఆ మొదటి ప్రేమ నీలో చచ్చిపోయింది. ఆ మొదటి ప్రేమ నీలో ఉంటే బైబిల్లో ఆజ్ఞలు రాయనంటే పాటలు పడి రాసేవారు. బైబిల్లో పలానా దాని గురించి ఏముందో రాయండి మీరు వచ్చేవారని కంటే దాన్ని తీసి చదివి పరిశీలన చేసి నేను రాశానని వచ్చేవారు. ఈరోజు నీ బ్రతుకు కోసం యేసు అనేవాడిని చూడు, నువ్వు ఆయనను చూచిన తోడనే వెలుగు కలుగును. కాబట్టి 4 సువార్త పుస్తకాలు చదవండి అని చెప్తే చాలా తక్కువ మంది మొదలెట్టి ఉంటారు. కారణం ఏంటి? మొదటి ప్రేమ నుంచి విడిచాం. ప్రియురాల గురించి పరమగీతంలో ఉంటుంది కదా, ఆ పరమగీతంలో ఇద్దరు మహా క్లోజు. ఆవిడైతే ఎలాంటిది అనుకుంటున్నాం? వాళ్ళ జతగత్తుల దగ్గర తిరిగేది, ఆడుకునేది. ప్రభు వచ్చాడనుకో వాళ్ళతో ఏమనేదో తెలుసా? లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు లేపవద్దు. అంటే మేమిద్దరం మాట్లాడుకోవడానికి వెళ్తున్నాం, ఇక చాలు అని నా ప్రేమకు అనిపించినప్పుడు నేను వస్తాను, మీరెవరు నన్ను పిలవద్దు. అబ్బా, లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మమ్మల్ని కదపొద్దు. అంత
ప్రేయసి ప్రియులు. కానీ ఒక రోజుకి నెమ్మదిగా ప్రేమ తగ్గి ఆయన ద్వారం బయట మంచులో ఈవిడ మంచం మీద, ఆయన మంచుకు తడుస్తున్నాడు, ఈవిడ మంచం మీద హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. పిలుస్తున్నా లేచి రావట్లేదు. మొదటి ప్రేమ పోయి, ప్రభుతో ఉన్న అనుబంధం పోయి, ప్రభుతో ఉన్న వ్యక్తిగతమైన సంబంధాన్ని కోల్పోయి నామకార్థంగా చర్చికి వచ్చిపోతున్నావు, కానీ యేసయ్యతో వ్యక్తిగతమైన సంబంధం లేదు. ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఏదైనా సలహా అడిగితే, అన్నయ్య చాలా డిప్రెషన్గా ఉన్నాను, చాలా కోపం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, లేదా విశ్వాసం తగ్గిపోతున్నాను, బైబిల్ నాకు సరిగా అర్థవట్లేదు, ఇలాంటి ఏమైనా చెప్తే అన్నిటికీ నేనేం చెప్తాను తెలుసా? పర్సనల్గా దేవుడితో గడుపు. సింగిల్గా ఏకాంతంగా యేసయ్యతో మాట్లాడు. నువ్వు జనాలందరితో కలిసి ప్రార్థన చేసినప్పుడు, జనాలందరితో కలిసి ఆరాధన చేసినప్పుడు, జనాలందరితో కలిసి పరిచర్య ఎలా చేయాలో దానికి తగిన బలం రావచ్చు, కానీ నీ ఒంటరితనంలో పడిపోతావు. నీ వ్యక్తిగతమైన జీవితం దారి తప్పుతుంటే అది తెలియదు గ్రూప్ ప్రేయర్లో, కానీ పర్సనల్ ప్రేయర్లో ఒక్కడమే ప్రార్థన చేసుకుంటావు తెలుసా? దానిలో నువ్వు ఏంటో నీకు అర్థమవుతుంది. ఏ టైం అయినా 4 గంటలకు నేను రూమ్లోకి వెళ్ళాను అనుకో, ఇలా ఎక్కకుండా మోగాలు ఎత్తున్నాడు అక్కడ ఒక 10 నిమిషాలు కనీసం. ఒక్కోసారి ఇల్లుకి వెళ్తే 1 గంట, 1 అరగంట, 1 30 గంట పర్సనల్గా దేవుడితో గడుపుతాను, మాట్లాడతాను. ఆయన మాట్లాడితే వింటాను. ఆ రిలేషన్ నేను కొనసాగించుకోకపోతే ఏదైనా నిర్ణయాలు నిమిషాల్లో తీసుకోలేం. ఏం జరగబోతుందో మనం గ్రహించలేం. ఆ రిలేషన్ మనకు ఉన్నప్పుడు చెప్తా ఉంటాడు ప్రతిదీ, వీళ్ళు కరెక్ట్, వీళ్ళు రాంగ్, వీళ్ళ దగ్గర ఇబ్బంది ఉంది, లేదు ఇది బాగా జరుగుతుంది, ఇది బాగా జరగదు, నువ్వు ఈ విషయంలో ఇంకా జాగ్రత్త పడు, లేదా ఇక్కడ పొరపాటు జరుగుతుంది, ఇక్కడ మిస్టేక్ అవుతుంది, వీళ్ళతో నువ్వు కంటిన్యూ అవ్వకో, ప్రాబ్లం పెరుగుతుంది. నువ్వు దేవునితో సంబంధం పెట్టుకుంటే దారి తప్పిపోకుండా ఉంటావు. ఒకటి కొన్నావా అది నీ దగ్గర ఉంటుంది. మారిపోయి కారు వెనకాల బండి వెనకాల ఏమిది? నువ్వు ఏది కొన్నావో క్లారిటీ లేదనమాట. ఎందుకు కొన్నావో క్లారిటీ లేదనమాట. ఒక అతను కట్టిన పెద్ద బిల్డింగ్ చూపించారు, ఒక ఆయన చాలా పెద్ద బిల్డింగ్ కట్టారండి, కట్టిన తర్వాత దేవుడు అందులో ఉండొద్దు అన్నాడు. కట్టేటప్పుడు చెప్పలేదా? కట్టేటప్పుడు అడగలేదు నువ్వు, నీకు లేదా సంబంధం లేదేమో బహుశా. కట్టేటప్పుడు ఎందుకు కట్టావు నీకే తెలియకుండా అయిపోయావా? దేవుడితో నీకున్న సంబంధం ఏంటి? పర్సనల్గా నువ్వు గడుపు, ఏకాంతంగా. నువ్వు ఏంటో నీకు చూపిస్తాడు, ఆయన ఏం చేయగలడో నీకు చెప్తాడు. హల్లెలూయా. ఏది ఏకాంత ప్రార్థన? ఏది ఎందుకు లేదు ఏకాంత ప్రార్థన? ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నాం, ఆడమ్మ కావచ్చు, భార్యాభర్త కావచ్చు, జనరల్గా పరిచయం అనుకో, అందరితో కలిసి హాయ్ చెప్తాం. మనం బాగా క్లోజ్ అన్నప్పుడు, వాళ్ళందరితో ఉన్నప్పుడు మాట్లాడాలనుకోం, సింగిల్గా ఉన్నప్పుడు మాట్లాడాలనుకుంటాం. అవునా కదా? అవును. భర్తకి ఏదైనా చెప్పాలనుకుంటా, భార్యకి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు, ప్రేయసి ప్రియులు మాట్లాడాలనుకున్నప్పుడు, ఈడేట్రా పానకలా పొడగలా ఇప్పుడు వచ్చాడు, ఎప్పుడు పోతా ఇటు మాట్లాడుకుందాం అనుకున్నాం మేము అనుకుంటారు వాళ్ళు. ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు ఏకాంతంగా మాట్లాడుకోవాలనిపిస్తుంది. నువ్వు యేసయ్యతో ఏకాంతంగా మాట్లాడలేదంటే లవ్ పోయింది. దాన్ని దేవుడు భరించలేకపోతున్నాడు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా యు ఆర్ వెరీ గుడ్ అంటున్నాడు, కానీ నువ్వు నన్ను ప్రేమించకపోతే, మన ఇద్దరి మధ్య ప్రేమ కనుక లేకపోతే, నాకు వద్దు నువ్వు అనేసాడు. నాకు వద్దు నువ్వు అనేసాడు. నిజమే కదా? ఓ భర్తకి లేదా ఒక భార్యకి చీరలు సార్లు అన్నీ తెచ్చిచ్చి ప్రేమ మాత్రం ఇవ్వకపోతే ఆమెకేం సంతృప్తి ఉంటుంది? 4 రోజులు చీరలతో హ్యాపీగా ఉంటుంది, 4 రోజులు ఊరి మీద శిఖర్లకి హ్యాపీగా ఉంటుంది, తర్వాత మనసులో ఒక అసంతృప్తి ఉంటుంది. యేసయ్య మాత్రం అడుగుతున్నాడు ఏంటో తెలుసా? నీవు ఏ ప్రేమ నుండి పడితివో ఆ ప్రేమలోకి మరలా తిరిగిరా. హల్లెలూయా. ఏం సంబంధం ఉంది చూడు. నీ సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నావు? నీ తోటి విశ్వాసాన్ని ఎలా ప్రేమిస్తున్నావు? ఏమండి, ప్రభువుని నమ్ముకున్న కొత్తలో ఎవరైనా కనబడితే యేసు కోసం చెప్పేయాలనిపిస్తుంది. వాళ్ళు కూడా అయ్యో రక్షణ లేకుండా పోతున్నారని ఏడు చేసేవాళ్ళం. అయ్యో ప్రభా వాళ్ళందరూ నరకైపోతారు ప్రభా, వీళ్ళందరూ ఇప్పుడు ఏంటో తెలుసా? వచ్చి వీళ్ళకి బుద్ధి లేదు ఇంకా, ఎంతసేపు వీళ్ళకి బుద్ధి రాదు. ప్రేమ పోయింది. ప్రేమ పోయి దేవుణ్ణి ఎరగని వాళ్ళ మీద చిరాకు వచ్చింది. సంఘంలో ఒకరు బాగోకపోతే వాళ్ళ గురించి అందరూ ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళం. సంఘంలో ఒకరికి బాగుండే ఒక కార్యం జరిగిందంటే అది నా ఇంట్లో జరిగినట్టుగా ఆనందించేవాళ్ళు. సంఘంలో ఒక శుభకార్యం అందరూ ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి వెళ్ళి సహకరించేవాళ్ళం.
సంఘంలో ఎవరో చనిపోయారు, వాళ్ళని పలకరించి పరామర్శించి వాళ్ళకి ఏమైనా కావాలంటే ఇచ్చి వచ్చేవాళ్ళం. ఈరోజు ఆ ప్రేమ నీలో ఉందా? ఆ ప్రేమ నీలో ఉందా? అన్ని జనుల మీద ఉండాల్సిన ప్రేమ అగ్నిలోంచి లాగినట్టు ఒకరు లాగానే అగ్గి కాలిపోతుంటే లాగడానికి ఎంత ప్రయత్నిస్తామో అంత ప్రయత్నించాలంటే అన్ని జనుల మీద అలాంటి ప్రేమ. విశ్వాసుల మీద వాళ్ళ మంచి వాళ్ళ చెడు అది మనదే అనే అంత ప్రేమ. దేవుడి మీద విడిచిపెట్టి ఉండలేనంత ప్రేమ. ఇవన్నీ మన మొదటి స్థితి. ఈరోజు ఏమీ లేవు. నీ జాతకం బహుశా ఇదే అయితే మార్చుకో. ఈరోజు నీ బ్రతుకు కనుక ప్రస్తుతం ఇదే అయితే నీ భవిష్యత్తు ఏంటో తెలుసా? నువ్వు సంఘంగా ఉండకుండా ఆ దీపస్తంభాన్ని నీలోంచి తీసేస్తాడు. ఏ రక్తమైతే పెట్టుకొనుకున్నాడో అది నాకు వద్దు అని చెప్పేస్తాడట ఆ వ్యక్తిని. నీ బ్రతుకు ఇదే అయితే ఈరోజు నువ్వు మార్చుకో. నీ జీవితం ఇదే కనుక అయితే మొదట నీకుండిన నీ స్థితిని విడిచిపెడితే, మొదట నీకుండిన తపన, తాపత్రయం, మంట, ప్రభువుని ఆరాధించడానికి నువ్వు పడే వేదన, ఇష్టం అవన్నీ కనుక పోతే, ఆ స్థితి నుంచి నువ్వు పడితే నువ్వు మరలా తిరిగి నిలబడు. నువ్వు జయిస్తే గనక దేవుడు జీవవృక్ష ఫలాలు తెలనిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎలాగే ఉంటే గనక నువ్వు సంఘానివి కాదు, నువ్వు శిక్షించబడ్డానికి అర్హుడు అయిపోతావు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి మరలా దేవునితో, సంఘముతో, లోకముతో మనకున్న ప్రేమ ఎలాంటిదో, దైవ సంబంధమైన ప్రేమ ఎలాంటిదో ఆ ప్రేమను మరలా పునరుద్ధరించుకుందాం. హల్లెలూయా. మళ్ళీ డెవలప్ చేసుకో. చాలా ఈజీ. దేవుడితో నీ ప్రేమను డెవలప్ చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని వద్ద నుంచి వెళ్ళిపోవాలనుకునేటప్పుడు దూరం అయిపోతావా? సరే ఏమంటావు? చాలా సింపుల్గా సరే అంటాడు. కానీ దగ్గర అవ్వాలనుకున్నప్పుడు వచ్చావా? సరే అంటావు. అలా ఉండదు. దూరం అయ్యేటప్పుడే సరే అంటాడు. వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? చిన్నోడు వచ్చాడు తండ్రి దగ్గరికి, నాన్న నేను దూరంగా వెళ్ళిపోతాను, వేరే కాపురం, నాకు డబ్బులు ఇచ్చే, నా సంపాదన నేను చేసుకుంటాను, నా బతుకు నేను బతుకుతాను. కాదనలా. ఇష్టం లేదు, కొడుకు వెళ్ళిపోవడం ఇష్టం లేదు, కానీ కాదనలేదు, సరే అన్నాడు, వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు నాన్న వచ్చానంటే సరే వచ్చావు లోపల రా అన్నాడా? ఒకే ఒక్క అడుగు వేసాడు తండ్రి వైపు, మిగతా అడుగులన్నీ తండ్రి వేసుకుని వచ్చాడు. హల్లెలూయా. మిగతా అడుగులన్నీ ఈవెన్ వేసుకుంటాడు. పరిగెత్తుకొచ్చి కౌగిలించుకుని వెళ్ళిపోయేటప్పుడు చాలా సింపుల్గా పంపాడు, కానీ వచ్చేటప్పుడు గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. పెద్ద పార్టీ, కావలసినవన్నీ కొనిచ్చాడు, కావలసినవన్నీ ఇచ్చి సత్కరించాడు. చాలా ఉన్నతమైన స్థాయి తన ఇంట్లో అతను కలిగించాడు. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు దేవుడు నిన్ను సీరియస్గా తీసుకోకపోయి ఉండొచ్చు, సీరియస్గా నిన్ను ఏమి అనకపోయి ఉండొచ్చు, నువ్వు తగ్గిపోతున్నప్పుడు దేవుడు బలవంతం చేయకపోయి ఉండొచ్చు. రా ప్లీజ్ నా దగ్గరికి, మనం మళ్ళీ ప్రేమించుకుందాం, మనం ప్రేమగా ఉందాం అని అడగకపోవచ్చు. కానీ నువ్వు మళ్ళీ ప్రేమగా ఉందాం అని అనుకుంటే మాత్రం ప్రభు పరిగెత్తు వస్తాడు. ముందుటి కంటే బలమైన కౌగిలి, ముందుటి కంటే బలమైన ప్రేమ ఆయన నీ మీద చూపించడానికి వెనకాడ్డు. ఆయన రెడీగా ఉన్నాడు చేతులు చాచి. సోదరుడా, మరలా ముందుటి మంటలోనికి, ముందుటి ఉద్యమంలోనికి, ముందుటి ప్రేమలోనికి నువ్వురా. నిజమైన ప్రేమ యొక్క గొప్ప ఏంటో తెలుసా? అగాధ జలాలు దాన్ని ఆర్పలేవు. హల్లెలూయా. ఆ ప్రేమలోకి వచ్చేయాలి. అగాధ జలాలు ఆర్పలేని ప్రేమలోనికి, ఏది తగ్గించలేని ప్రేమలోనికి, ఏది దూరం చేయలేని ప్రేమలోకి. అందుకనే నీ ప్రేమలోంచి నన్ను ఎడబాపునది ఏది అని పౌలు అడిగినప్పుడు ఏదీ లేదంటున్నాడు. శ్రమ, ఎత్తు, పల్లము, మరి ఏదీ లేదంటున్నాడు. ఉండాల్సింది మాత్రం ఏంటో తెలుసా? ప్రేమ. వాళ్ళకి ఎన్నున్నాయి? వాక్య జ్ఞానం ఉంది, ఎవడు తప్పో ఎవడు కరెక్టో పరిశీలన చేసుకోగలరు. వారికి ఏముంది? త్యాగం ఉంది, దేవుడి కోసం ఎన్నో ఇచ్చారు. వాళ్ళకి సహనం ఉంది, ఎన్నో భరించారు. ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే నాకు వద్దన్నాడు. అదే మాట పౌలు రాశాడు. ఏమన్నా తెలుసా? నాకు కొండలను పెగిలించే విశ్వాసం ఉన్నా, నాకు ఆత్మ వరాలు ఉన్నా, నేను బీదల కోసం ఆస్తి అంతా ఇచ్చిన, పరిచర్య కోసం నన్ను నేను అతసాక్షిగా చేసుకున్న, ప్రేమ లేని వాడనైతే నాకేమీ దొరకదు. అదే మాట ఎఫెసీయులకు చెప్తూ, నువ్వు ఎంత గొప్పవాడివి, నా కోసం ఎన్ని చేసి, నాకు ఇష్టం ఇవన్నీ, అదొక్కటే సరి చేసుకుంటే మనందరం ఒక చోట ఉండొచ్చు. అదొక్కటే సరి చేసుకుంటే జీవవృక్ష ఫలాలు
నువ్వు తినవచ్చు అంటున్నాడు. దాన్ని సరిచేసుకుని ఈరోజు మన పాపాలను ఒప్పుకొని దేవునికి దూరమైన నీ దౌర్భాగ్య బ్రతుకుని ఈ రోజైనా కట్టుకో. ఇంకొకసారి దేవుడు ఇది మాట్లాడకపోవచ్చు నీతో. మరలా ఆ మొదటి ప్రేమలోకి నీవు వచ్చి నీ పాపాలన్నీ ఒప్పుకొని క్రీస్తు శరీరం రక్తం స్వీకరించు. ఒక మంచి ప్రేమికుడిగా దేవుడికి ఒకవేళ పైన లక్షణాలు ఇంక లేకపోతే నువ్వు సరే పెంచుకో, వాక్య జ్ఞానం పెంచుకో, ప్రభు కోసం ఓపికను పెంచుకో, సహనాన్ని పెంచుకో, భారం భరించు. నువ్వు చేయగలిగినంత ప్రభు కోసం చేయి. వాటన్నిటికన్నా ముఖ్యంగా అందరినీ ప్రేమించు. ఆ ప్రేమ నిన్ను నిత్య జీవానికి తీసుకుపోతుంది. హల్లెలూయా.